జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్‌కి ఆత్మప్రణామాలు. మరి నేను ఈ యొక్క ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు సార్‌కి ఆత్మప్రణామాలు. మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్‌లకి, యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ ధ్యాన జగత్ టీమ్ శ్రీ సుధాకర్ సార్‌కి ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి హోస్ట్ చేస్తున్న సుజాత మేడం గారికి ఆత్మప్రణామాలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఈ రోజున మనం మరి జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకుందామండి. మరి జ్ఞానక్షేత్రం అంటే మనం అనుకుంటాము ధ్యానం చేస్తున్నాము, ఎన్నో స్వాధ్యాయాలు చేస్తున్నాము, అందరూ మాస్టర్‌ల స్పీచెస్ వింటున్నాము. మరి తద్వారా జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం కదా! ఇంకా జ్ఞానం తెలుసుకునేది ఇంకా ఉందా అని చెప్పి అనుకుంటామండి. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి అనంతం మాస్టర్స్. ఎందుకంటే పెద్ద పెద్ద మహా పండితులే, మహా గురువులే నేను తెలుసుకున్న జ్ఞానం కేవలం సముద్రంలో ఒక నీటి బొట్టంతా అంటారండి. అవునా? అయితే మనం ఎంతటోళ్ళం చెప్పండి అంతటి పరమ గురువులతో చూసుకుంటే. సో, అందువల్ల ఏంటంటే ప్రతిరోజు ఎందరో మాస్టర్ల ద్వారా మనం ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాము. ఆ జ్ఞానం ఏంటో ప్రతి ఒక్కళ్ళు చెప్పిన దాన్ని అలా వినేసి అలా పాస్ చేయకుండా ఈ రోజున పలానా ఒక మేడమో, పలానా ఒక సారో వచ్చారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన ఆ జ్ఞానం ఏంటి? దాంట్లో మనం ఆచరించుకోవాల్సింది ఏమిటి? మరి, మరి ఆచరించుకోవడం తప్ప మనకింక వేరే గత్యంతరం గూడా లేదు. పత్రి సార్ అంటారు, "నువ్వు వినటం కాదోయ్! ఆచరిస్తున్నావా లేదా? ఆచరణ అనేది చాలా ముఖ్యమైనది. వినడం కాదు. నిధిధ్యాసన అనేది చాలా ముఖ్యమైనది" అంటారండి. సో, అందువల్లేంటంటే ఎంత జ్ఞానం విన్నావా అని కాదు, ఎంత కాపాడుకోగలిగావా? ఎంత నీ మెదడులో ఉంచుకోగలిగావా అనేది మనకు ముఖ్యమండి. మరి ప్రతిసారి మనకి జ్ఞానాల్లో ఎన్నో రకాలైనయి ఇచ్చారండి. 8 రకాల జ్ఞానాలున్నాయండి. చాలా అద్భుతంగా అనిపించింది నాకసలు ఆ టాపిక్ చూడగానే. ఏంటి 8 రకాల జ్ఞానం? జ్ఞానం అంటే తెలుసు. జ్ఞానం క్షేత్రం అంటే జ్ఞానం గురించి తెలుసుకుంటామని అందరం తెలుసుకునేదే. 8 రకాల జ్ఞానాలేంటబ్బా! అని భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. సో, ఇది నేను తెలుసుకొని, ఇవన్నీ నేను ఆచరించుకుంటూ, నా యొక్క అనుభవంలో నేనేమి ఆ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నానని జెప్పి అనుభవానికొచ్చిన తర్వాతనే ఈ యొక్క అనుభవాన్ని అందరికీ తెలియపరచాలి. ఈ 8 రకాల జ్ఞానాలేంటి అని తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ కలిగింది మాస్టర్స్. సో, అందువల్ల ఈ రోజున 8 రకాలైన జ్ఞానాల్ని మనం పంచుకుందాం. తెలుసుకుందాం. ఓకే. మరి 8 రకాలైన జ్ఞానాలేంటి చూద్దామండి. మరి జ్ఞానక్షేత్రము, ఆత్మక్షేత్రము, భోగ క్షేత్రము, శరీర క్షేత్రము, సంగీత క్షేత్రము, పాకశాస్త్ర క్షేత్రము, లౌకిక క్షేత్రము, ధ్యాన క్షేత్రము. 8 రకాల క్షేత్రాలు మాస్టర్స్. ఓకే. మనం ఫస్ట్ జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకుందాం. మరి జ్ఞానక్షేత్రం తెలుసుకోవాలంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి ఎంతవరకు జ్ఞానం తెలుసు? ఎంతవరకు జ్ఞానం తెలీదు? అంటే మనకు పూర్తిగా తెలిసిందా అంటే తెలీదు. అసలు తెలీదా అంటే కొంత తెలుసు. అంటే మనం ఎప్పుడు కూడా తెలుసు, తెలీదు, అవును, కాదు, మంచి, చెడు, ఉన్నదా, లేదా అనే ఒక మీమాంసతోటే మన యొక్క మిడిమిడి జ్ఞానంతోటి మనం అందరం ఉంటూ ఉంటాము అని చెప్తుందనమాట మన మాస్టర్. చెప్పినప్పుడు ఏం చేయాలంటే, మిడిమిడి జ్ఞానం కాదు. ఎంతో కొంత ఈ జన్మలో నాకెంత వరకు అవకాశం ఉందో, ఈ జన్మలో అండి. ఈ గంటలోనో, ఈ రోజులోనో కాదు. ఈ జన్మలో మనకెంత వరకు అవకాశం ఉందో, మిడిమిడి జ్ఞానం కాకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని మనం ముందడుగులు వేయాలన్నమాట. సో, మరి ఆ జ్ఞానం మనం పొందాలి అంటే, మరి మనం ఏం చేయాలి మాస్టర్స్? మరి ఈరోజు ఒక బుక్ తీసుకోనో, లేదంటే ఒక క్లాస్ వినో, అలా మనం పొందేయగలమా అండి? సపోజ్ మనం పొందుతాము, మనం వింటాము. అది ఇందులో నిలబడుతుందా మన మైండ్‌లో? కానీ మన మైండ్‌లో నిలబడాలి, మనం తెలుసుకున్నది మనం ఆచరించుకోగలగాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఆనాపానసతి ధ్యానం చేయాలి. ఎప్పుడైనా సరే మన అంతరంగంలోకి ప్రవేశించండి. మీ లోపలికి ప్రయాణించండి. నిన్ను నువ్వు తెలుసుకో. ఇవన్నీ కూడా మాటల్లో ఉన్న పదాలన్నీ కూడా అనుభవానికి రావాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి నాయనా. నీకు జ్ఞానాన్ని సంపాదించాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు లోపలికి ప్రయాణం చెయ్యి. మరి విశ్వమయ ప్రాణశక్తి సహస్రారం గుండా నీ శరీరంలో నిక్షిప్తమైన 2,72,000 నాడుల్లో నిక్షిప్తమై ఉంటుంది. మరి నీ శరీరంలో నిక్షిప్తమైన ఆ యొక్క కర్మలన్నీ కూడా ప్రాణమయ కోశంలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా మనకి కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి. ధ్యానం చేస్తున్న కొద్దీ కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. కర్మలు దగ్ధమవుతున్న కొద్దీ మనకి జ్ఞానం వస్తూ ఉంటుంది.
ఏంటి ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నా. ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకునేదేదో ఉంది అనే జ్ఞానం అనేది మన లోపల పుడుతూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఏం చేస్తామని మన జ్ఞానం మన పదులుగా ఫస్ట్ ఏం చెప్పారు? ధ్యానం చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? జ్ఞానం చెప్పారన్నమాట. అంటే నెక్స్ట్ స్టెప్ ధ్యానం తర్వాత ఏంటంటే జ్ఞానం తెలుసుకోవడము. అంటే నువ్వు ధ్యానం చేశావు. ఓకే. ధ్యానం చేస్తే ఏం తెలుస్తుందో, ఏమొస్తుందో అర్థం చేసుకున్నావు. ఆ అర్థం చేసుకున్న దాన్ని ఇంకా నువ్వు పెంపొందించుకోవాలి అంటే నువ్వు స్వాధ్యాయాలు చెయ్యి. మరి ప్రతిరోజు పుస్తకం చదువు. కనీసం ప్రతిసారి ఒకటి చెప్తారండి. 3+2+1 చెప్తారు. ఏంటి 3 అంటే ప్రతిరోజు కూడా మాక్సిమం 3 అవర్స్ ధ్యానం చేయండి. 2 అవర్స్ స్వాధ్యాయం చేయండి. 1 అవర్ సజ్జన సాంగత్యం చేయండి. ఇది మన పరిపూర్ణ జీవితానికి మరి సుగమమైన మార్గము. మన జ్ఞానక్షేత్రంలోకి అడుగు పెట్టాలి అంటే మరి ధ్యాన మార్గంలోకి మనం నిష్ణాతులుగా అవ్వాలి. ఆ యొక్క ప్రాణమయ శక్తి మనం ఆస్వాదించి దాని యొక్క కర్మల్ని తద్వారా వచ్చిన కర్మలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మన జ్ఞానాన్ని పొందాలని చెప్పి చెప్తున్నారండి. మరి ఈ జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే మనం ఏ జ్ఞానమైనా సరే మనం అంతరంగంలో నిలుపుకునే ప్రయత్నం చేయగలమనమాట. ఓకే. మరి చూడండి ఈ తెలుసు, తెలీదు అన్న విషయం గురించి నిరంతరం ప్రయత్నం చేయటమే జ్ఞానక్షేత్రము. అంటే ఈ జ్ఞానం తెలుసుకోవడం అనేది ఒక్క రోజులో అంతమయ్యేది కాదు. ప్రతిరోజు కూడా ఏంటి మంచి, చెడు, ఏంటి నేను చేయాల్సిందేంటి, నేను చేయకూడనిదేంటి, మరి సకారాత్మకమైన ఆలోచనలేంటి, నకారాత్మకమైన ఆలోచనలేంటి, ఇవన్నీ కూడా ఏది ధర్మం, ఏది అధర్మము, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి నాయనా. మరి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్నే నువ్వు జ్ఞానక్షేత్రంలోకి అడుగుపెట్టావు అన్న దానికి ప్రతీక అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి ఆహ్, ఈ సెమ్మంగూడి శ్రీనివాస్ అయ్యర్ గారని చెప్పి ఎవరో ఒక మాస్టర్ గారు ఉన్నారన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ సార్ గారికి ఎంతో సంగీతం వచ్చండి. కానీ ఎంతో సంగీతం వచ్చు అంతే మొత్తం రాదుగా. అది జ్ఞానం అనేది అనంతం. ఏ జ్ఞానమైనా కావచ్చు. మనం ఇప్పుడు 8 రకాల జ్ఞానాలు తెలుసుకున్నాం. 8 రకాల జ్ఞానాలు మనం సంపూర్ణంగా ఈ జన్మలోనే మనం పొందాలి అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అట్లాగా అయ్యర్ గారి సంగీతం వచ్చు గాని పూర్తి పాండిత్యం కాదు. అంటే ఆయన పూర్తి పాండిత్యం వరకు ఈ జన్మ అయ్యే వరకు తెలుసుకుంటూనే ఉండాలి. అట్లాగే ఆయన ఎట్లా సంగీతం గురించి తెలుసుకున్నాడో మనం కూడా మనకి ఎటువంటి జ్ఞానం కావాలో మన జీవన విధానం ఎలా ముందుకు కొనసాగుతూ ఉండాలో, మన యొక్క ఈ యొక్క ఆత్మ ప్రయాణం ఏంటి? భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాము? మన జన్మ లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాలి అంటే, నువ్వు నిరంతర ప్రయాణం చేస్తూనే ఉండాలి. నువ్వు నిరంతరం ఆత్మక్షేత్రంలో, నువ్వు జ్ఞానక్షేత్రంలోకి నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటే తప్ప, ప్రతీదీ తెలుసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది మాస్టర్స్ అని చెప్తున్నారన్నమాట. అయితే మరి మన జ్ఞానక్షేత్రంలో తర్వాత నుంచి మనం ఏం చేద్దామంటే, మరి ఆత్మక్షేత్రంలో మనం ప్రవేశిద్దాం మాస్టర్స్. మరి ఆత్మక్షేత్రంలో మనం ప్రవేశించాలి అంటే, నువ్వు ఎవరివయ్యా అని చెప్పనంటారు. శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చెప్తారంటే మొట్టమొదట, "నువ్వెవరో తెలుసుకో." అర్జునుల వారిని శ్రీకృష్ణుల వారు ఏమన్నారు ముందు, "బాబు నువ్వెవరివో నువ్వు తెలుసుకో. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటో నీకు తెలుస్తుంది." నీ కర్తవ్యం ఏంటో నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలో, ఏమి చేయకూడదో నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేసిన తర్వాత నీ యొక్క లక్ష్యం ఏంటో నీకు తెలుస్తుందని చెప్పి చెప్తారండి. మరి అర్జునుల వారికి ఏమవుతుంది? ఆయనకి అంతరంగంలో ప్రవేశించడం అంటే ఏంటో కూడా తెలీదంట. కానీ శ్రీకృష్ణుల వారు మరి అంతరంగంలోకి ప్రవేశం చెయ్యి అని మాత్రం చెప్తారు గానీ, ఆయనకి మాత్రం ఆ అంతరంగ ప్రవేశం చేయడం అంటే ఏంటో కూడా తెలీదు అంటున్నారు. శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, "అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అహమాదిశ్చ మధ్యం చ భూతాంత ఏవ చ." అంటే ఈ యొక్క గుడాకేశ సర్వభూతాల్లోనూ నేను ఏకమై ఉన్నాననే విషయం నువ్వు తెలుసుకో. మరి ఆహ్వాదిచ్చ నువ్వు. మరి చిన్న వయసులోను నువ్వే ఉన్నావు. మధ్య వయసులోనూ ఉన్నావు. మరి ప్రాయం వయసులోనూ ఉన్నావు. కౌమార దశలో ఉన్నావు. వృద్ధాప్య దశలో ఉన్నావు. మరణశయ్య దాకా ఉన్నావు. కానీ నువ్వేంటో నువ్వు తెలుసుకున్నావా? అనే విషయం తెలుసుకోమని చెప్తున్నారు మేడం మాస్టర్స్. మరి అర్జునుల వారు ఎంతసేపటికి గూడా మరి అంతరంగ ప్రయాణం చేయడం అంటే ఏంటో కూడా తెలీదని చెప్పని ఆయన విచారం చేస్తూనే ఉన్నారు. మరి ఈ యొక్క కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేసే సమయంలో మరి వీళ్ళని నేను చంపాలా వద్దా? ఏంటి? నా యొక్క కర్తవ్యం ఏంటో అతనికి తెలియటం లేదు. అందుకే నువ్వు ముందు ఆత్మస్వరూపుడివని నువ్వు తెలుసుకుంటే వారందరూ కూడా ఆత్మస్వరూపులే అనే విషయం నీకు ఎరుకలోకొస్తుంది. ముందు నువ్వు ఆత్మస్వరూపుడివని తెలుసుకో నాయనా నువ్వు. మరి నేను ఆత్మను అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి?
ఆనాపానసతి ధ్యానం చేయాలి. మరి ఆ రోజుల్లో గూడా ఆ త్రేతాయుగంలో గూడా శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి తెలియజెప్పింది ధ్యానమేనండి. నీ హృదయంలోకి నువ్వు ప్రయాణించు. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు ఆత్మ అనే ఎరుక నువ్వు సంపాదించు. అప్పుడు నీ కర్తవ్యం ఏమిటో నీ ఆత్మే నీకు ప్రబోధిస్తుంది అనే విషయం తెలియపరుస్తూ ఉంటారు మేడం మాస్టర్స్. అదే ఈ విషయాన్ని మనం గూడా మన జీవితంలోకి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాము. మనం ధ్యానంలోకొచ్చాము. ఇక నెక్స్ట్ మన కర్తవ్యం ఏంటి? ధ్యానం ఇన్నాళ్ళు చేసావు. తర్వాత ఆ యొక్క ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానం నీ దగ్గరే ఉంచుకుంటావా? నీలోనే అణచిపెట్టుకొని ఉంచుకుంటావా? లేదు లేదు. నువ్వు ధ్యాన ప్రచారం చెయి. నువ్వు ధ్యానాన్ని అందరికి పంచు. నువ్వు ధ్యానం ద్వారా నువ్వేదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నావో, ఆ జ్ఞానం అందరికి పంచుతూ ఉండు. అదే పెంచబడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారండి. మరి నువ్వు ఆత్మవి అని తెలుసుకునే ప్రయత్నంలో నిరంతరం కూడా నేను ఆత్మస్వరూపిణిగా నువ్వు భావిస్తూ ఉంటే, నీకొచ్చిన ఎటువంటి కష్టమైనా సరే, ఆ ఆత్మకి ఏది అంటదు. ఇదంతా కూడా శరీర భావంలో ఉన్న వారికే కష్టంగాను, నష్టంగాను, అవమానంగాను ఉంటుందే తప్ప, ఆత్మకి ఎప్పుడు కూడా ఏవి కూడా అంటవు. మరి అంటవు అనే భావన నీకు కలగాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి నాయనా. మరి మనం శ్రీకృష్ణుల వారిని, అర్జునుల వారిని మనం ఒక వ్యక్తులుగా చూస్తాం మాస్టర్. కానీ మనం తీసుకోవాల్సిన వారు ఒక వ్యక్తులు కాదు. పత్రి సార్ ఒకటే చెప్పారు. శ్రీకృష్ణుడు అంటే ధ్యానము. శ్రీకృష్ణుడు అంటే జ్ఞానము. అర్జునుడు ఉంటే అజ్ఞానము. అంటే ఇక్కడ అర్జునుడి అజ్ఞానం అని పోల్చడం అనేది తక్కువ చేసి మాట్లాడడం అనే పాయింట్ కాదు మనం చూడాల్సింది. ఎందుకంటే ఆయన ఆత్మలోకి ప్రవేశించి నేను ఆత్మని అని తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాడు కాబట్టి ఆయన అజ్ఞానంలో ఉన్నారు. ఇంకా తెలుసుకునే స్థితిలోకి రాలేకపోతున్నారు అనే విషయం తెలియపరచడం అన్నమాట. అందుకే ఇప్పుడు మనం కూడా ధ్యానం చేయండి. నీలోకి నువ్వు ప్రయాణం చేయి. మరి చూడండి. మనం ధ్యానం చేసే సమయంలో అందరికీ ఎన్నో ప్రశ్నలుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఇదేంటి, అదేంటి అని మన పరమ గురువులని అడిగి మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట ప్రశ్నల ద్వారా. కానీ ఒక రోజుకి మన గురువులు మనకేం చెప్తారంటే, నువ్వు నిరంతరం అడిగి తెలుసుకుంటూనే ఉంటావా? నిరంతరం నా మీద ఆధారపడుతూనే ఉంటావా? నీకే నువ్వు తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యవా? నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యవా? ఎన్నాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటావు? నువ్వు వంట చేసి నువ్వే తినటం నేర్చుకోవా? ఎప్పుడు చూసినా ఒకళ్ళు వండి పెడితే నువ్వు తింటావా? అని ప్రతిసారి ఎప్పుడు కూడా మనల్ని ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నట్లే ఉంటుందండి. చంపకేసి కొడుతున్నట్లే ఉంటుంది. ఎందుకంటే అలా ఉండబట్టే మనమందరం కూడా ధ్యానంలోకి ప్రయాణం చేస్తూ, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, మరి ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా ఎంతో జ్ఞానం మనం పొందగలుగుతున్నాం అన్నమాట. నిరంతరం గూడా మన ప్రతినిధులు మనల్ని సూక్ష్మంగా నడిపిస్తూనే ఉంటారు. ఎవరు ఎటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారో అనే విషయాన్ని మనల్ని గమనిస్తూనే ఉంటారు మేడం మాస్టర్స్. ఎందుకు ఇప్పుడు కూడా మన చుట్టూతా మన పరమ గురువులందరూ కూడా మనల్ని వీక్షిస్తూనే ఉంటారు. మీరు ఏ జ్ఞానం తెలుసుకుంటున్నారు? ఉన్నతాత్మ ఏ విషయాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారంటండి. మనం ఊహించిన విషయాన్ని కాకపోతే. అంటే మనం అంతగా ఆత్మ ప్రయాణం చేయాలి అనే విషయం తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్. అందువల్ల శ్రీకృష్ణుడు వారు అర్జున వారికి చెప్పిన యొక్క ఈ శ్లోకం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకో అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్. మరి తెలుసుకునే ప్రయత్నం చేసాము. మన ప్రయత్నం ఎంతవరకు ఉందో అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మక్షేత్రంలో, ఆత్మజ్ఞానంలో. ఓకే. చూడండి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ వారు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః చైనం క్లేదయాంతపో సోహయతి మారుతః. అంటే చూడండి ఆత్మ ఎప్పటికీ కూడా మరి తడవబడదు, కాల్చబడదు, నానబడదు, నాశనం కాబడదు అని చెప్తున్నారు. మరి ఆత్మ అని నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ కూడా నువ్వు ఆత్మపరంగా నీలోకి నువ్వు ప్రయాణం చేసి నిజమే కదా అన్న విషయాన్ని నువ్వు ఎరుకలోకి తీసుకుంటావు. అదే మన శరీరం అనుకోండి నానబెట్టవచ్చు, తడపవచ్చు, కాల్చవచ్చు, కొట్టవచ్చు. మరి మన శరీరానికి ఏవైనా సరే మనం అనుభవిస్తూ తెలుసుకుంటాం అనమాట. కానీ ఆత్మపరంగా అనుభవించి తెలుసుకోవాలి అంటే మాత్రం నువ్వు లోపలికి ప్రయాణం చెయ్యి. ఆత్మ అనే ఎరుకలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నువ్వు ఆనాపానసతి ధ్యానం చెయ్యి. మరి చూడండి 'గౌతమ బుద్ధుల' వారు ఎప్పుడు గూడా మరి ఆయన మహారాజు అయ్యుండి గూడా తను ఎన్నో రకాల ధ్యాన మార్గాల్ని కనిపెట్టి ఎన్నో సాధనలు చేసి, ఎన్నో కష్ట నష్టాల్ని, అవమానాలను భరించి మనకి ఆనాపానసతి ధ్యానం మనకు పంచారు మాస్టర్స్. పంచినప్పుడు మనం ఎంత అద్భుతంగా ఆ సాధన మనం చేయాలి అనే అనే విషయం మనం తెలుసుకోవాలి. మరి అంగుళీమాలుడు ఎప్పుడూ అంటుంటాడంట.
గౌతమ బుద్ధుడిని. నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా, నీ శరీరం నిన్ను నరికేస్తానని. అప్పుడు గౌతమ బుద్ధులు వారు ఏమంటారంటే, "నరుక్కో నాయనా, చంపుకో నాయనా. నాకిది శరీరం నాదైతే కదా! నీ ఇష్టం నువ్వేదన్నా చేసుకో" అనేవాడంట. ఆ అంగుళీమాలుడు ఏమనుకునేవాడు, ఈయన భయపడిపోతాడేమో, నన్ను శరణు వేడతాడేమో, అమ్మో! అమ్మో! వద్దనంటాడేమో అనుకుంటాడంట అంగుళీమాలుడు. కానీ నీ ఇష్టం అని చెప్పనే ఒక ఆ ధైర్యానికి, ఆత్మధైర్యాన్ని చూసి అంగుళీమాలుడు ఆశ్చర్యపోయి అతను బుద్ధుడిగా మారిపోతాడంటండి. అంటే అతను ఎందుకు బుద్ధుడిగా మారిపోగలిగాడు? ఆత్మక్షేత్రంలోకి ఒక్క క్షణంలో ప్రవేశం జరిగిందంట అంగుళీమాలుడికి. మరి ఎంతటి రాక్షసుడు అంగుళీమాలుడు. అందువల్ల ఏంటంటే ఎటువంటి రాక్షసులైనా సరే ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించడానికి మార్గం ఉంది అనే విషయం మనం కనిపెట్టుకుంటూ ఉండాలి మరి మాస్టర్స్. మరి హిరణ్యకశిపుడు కూడా అంతే కదా! మరి ప్రహ్లాదుడిని ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టుంటాడండి. విషమిస్తారు, ఎరువులు పెట్టి తొక్కిస్తారు, పైనుంచి కింద పడేస్తారు. మరి కొడతారు, కొరడాలు పెట్టి కొడతారు. ఎన్ని నానా రకాల హింస పెడతారు. కానీ అతను ఒకటే భావనలో ఉన్నాడు. ఈ శరీరానికి కాదు ఈ కష్టమంతా, నష్టమంతా నేను ఆత్మస్వరూపుడిని అనే విషయం తెలుసుకోబట్టే ఈ యొక్క ప్రహ్లాదుడికి ఏ శరీరానికొచ్చిన ఏ కష్టము కష్టంగా తీసుకోలేదనే విషయాన్ని మనం మన ప్రాపంచిక జీవితంలో మనం ఆనాపానసతి ధ్యానం చేస్తూ మరి మనం మధ్యవర్గంలో జీవిస్తూ ఈ యొక్క కష్ట నష్టాలు మనకొచ్చే కష్ట నష్టాలన్నిటిని కూడా మనం ఎలా స్వీకరిస్తున్నాము? మరి మన ఆత్మపరంగా తీసుకోగలుగుతున్నామా? మనం కూడా శారీరక పరంగానే మరి తీసుకోగలుగుతున్నామా? ఇక్కడ మనకు కూడా పరీక్ష మాస్టర్. ప్రహ్లాదుడికే పరీక్ష కాదు. అంగుళీమాలుడికే పరీక్ష కాదు. బుద్ధుడికే పరీక్ష కాదు. అర్జునుల వారికే పరీక్ష కాదు. మనకి కూడా పరీక్షే. మరి నువ్వు గూడా ఆత్మస్వరూపుడివే. మరి అప్పటిదాకా మరి 4 ఏళ్ళు అవుతున్నాయి నీ ధ్యానంలోకొచ్చి. అప్పటిదాకా నేను ఆత్మనంటే ఏంటో తెలీదు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలీదు. ఆత్మానందం అంటే ఏంటో తెలీదు. ఆత్మ పరిశీలన అంటే ఏంటో తెలీదు. అసలు ఈ ఆత్మ అంటే ఏంట్రా బాబు అనుకునేదాన్నండి. కానీ ఇప్పుడు ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి నా అనుభవపూర్వకంగా నేను నలుగురికి తెలియచెప్పాలి అని నేను ముందుకు సాగుతున్నాను అంటే, ఆ ధ్యానమే నన్ను దాంట్లో తీసుకెళ్ళగలిగింది మాస్టర్. సో, అందువల్ల అందరం ఏంటంటే, ఆ యొక్క ఆత్మను తెలుసుకునే ప్రయత్నం నిరంతరం మనం చేస్తూ ఉండాలనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నామండి. మరి ఇంకొక భోగక్షేత్రం గురించి చెప్పుకుందామండి. భోగక్షేత్రం అంటే ఇక్కడ మనం ఓన్ కేవలం శారీరక భోగాలే కాదు మాస్టర్. మనం ప్రాపంచికంలో మనకెన్నో ఆస్తులు, పాస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, మేడలు ఇవన్నీ కూడా మనకెప్పుడు కూడా ఆ భోగాల గురించి ఆలోచించుకుంటూ, ఈ భోగమే శాశ్వతము, ఈ ఐశ్వర్యమే శాశ్వతం అనే ఆ యొక్క విషయంలో మనం మన సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటాము. కానీ అవసరం లేదా అంటే అవసరమే. ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మన జీవనాన్ని మన ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మధ్య మార్గంలో జీవించాలి అంటే, మరి ఆ విధంగా కూడా మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. అందువల్ల మన జీవనానికి మనం జీవించాలి అంటే చక్కగా మనం సంపాదించుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు. వెంపర్లాట లేకుండా ప్రతిసారి ఒకటే చెప్తారు. ఎందుకునైనా నీకు వెంపర్లాట అని. మరి అంతకుముందాక మనకి చాలా వెంపర్లాట ఉండేదండి. మనం ఇంకా 4 కొనుక్కోవాలి, ఇంకా అట్లా ఉందేంటి, ఇలా ఉందేంటి అంటూ మనకున్నది మనకి మన సంపద మనకి సరిపోయేది కాదనమాట. ఇంకా మనకేదైతే లేదో దానికోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం. అందువల్ల మన భోగాల వెంటే మన యొక్క సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటాం గాబట్టి, నీ యొక్క భోగ క్షేత్రంలో మాత్రమే నువ్వెప్పుడు ఉండిపోకు. భోగం అవసరమే. కానీ భోగక్షేత్రం మాత్రమే అవసరం కాదు. అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి ప్రతిసారి ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా నువ్వు భోగక్షేత్రంలో ఉంటే నువ్వు ఆత్మక్షేత్రానికి నువ్వు చేరుకోలేవు నాయనా. నువ్వు భోగమే నువ్వు శాశ్వతం అని నువ్వు భ్రమిస్తూ ఉంటావు. నువ్వు ఆత్మక్షేత్రంలోకి నువ్వు ప్రవేశించాలనే విషయాన్ని గూడా ఆత్మజ్ఞానాన్ని పొందాలనే విషయం గూడా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు భోగంలో ఉంటూనే నువ్వు జ్ఞానం గూడా నువ్వు తెలుసుకుంటూ ఉండు. భోగాన్ని, జ్ఞానాన్ని 2 భోగ జ్ఞానము, ఆత్మజ్ఞానం రెండిటిని గూడా నువ్వు సమపాళ్యంలో మరి సమతుల్యం నువ్వు చేస్తూ ఉండాలి అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నారు మరి మాస్టర్స్. మరి మనం చూడండి మనం చాలా వరకు ధ్యానం చేస్తుంటాము. మరి ధ్యానం చేసిన సమయాన్నంతా ఆ యొక్క జ్ఞానమంతా ఏంటి? మరలా మనం కొన్ని కొన్ని ప్రాపంచిక విషయం మన జీవితంలో రాగానే మరలా వెనక్కి జారిపోతూ ఉంటాం. వెనక్కి జారిపోతూ ఉండేసరికి మళ్ళీ ఆ భోగలాలసలోనే మనం ఎక్కడ కోల్పోతామో అని మరలా వెనక్కే జారిపోతూ ఉంటుంది. చూడండి మన మనస్సు ఎప్పుడు చూసినా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తదండి. కానీ మనం ఆత్మపరంగా మనం ఎదగలిగాము అంటే, మన బుద్ధి పరంగా గనుక మనం ఎదగగలిగామంటే, మన ఆత్మ మనల్ని ఎప్పుడు ముందుకే నడిపించే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ యొక్క సంగీత క్షేత్రం కావచ్చు, భోగ క్షేత్రం కావచ్చు, ఆత్మ క్షేత్రం కావచ్చు, జ్ఞాన క్షేత్రం కావచ్చు, ఈ క్షేత్రాలన్నింటినీ కూడా మన జీవితంలో ప్రతి దాన్ని సమపాళంలో ఉండేలాగా మనం
మరి ఆచరించుకుంటూ ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి సంగీత జ్ఞానం గురించి మనం మనం మన జీవితాల్లో పద్ధతి ఆటకి, పాటకి కూడా ఎంతో విలువిస్తారు సార్. నువ్వు సంగీతం నేర్చుకో. నీ నీ వాయిస్ సరిగ్గా లేదు. నువ్వు పాడాలంటే నీకు చాలా ఇష్టము. కానీ నా గొంతు బాగోదండి. నేను పాడలేనండి. నాకిష్టమే గానీ నాకు నచ్చదండి. నన్నెవరైనా చూస్తే మరి కామెంట్ చేస్తారేమోనండి అని చెప్పి మనం వెనక్కి వెనక్కి తగ్గుతూ ఉంటామండి. కానీ మనం ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసే సమయంలో మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మన కర్మలైతే ఎప్పుడు దగ్ధమవుతూ ఉంటాయో మన యొక్క విశుద్ధి చక్రం దగ్గర అక్కడున్న బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి మేడం. అక్కడ బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయిపోతే మన విశుద్ధి చక్రం అద్భుతంగా మన వాయిస్ చాలా చేంజ్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ నేనే మాస్టర్. ఎందువల్లంటే అంతకుముందు నా మాట ముద్ద ముద్దగా ఉండటం, ఒక మాట్లాడితే మాటలో క్లారిటీ లేకపోవడము, మాట్లాడాలంటే సిగ్గుపడ్డం, భయపడ్డం, వెనక్కి వెళ్ళటమే అలా ఉండేదాన్ననమాట. మరి ఈ యొక్క మెడిటేషన్‌లో నేను రావడం ఎప్పుడైతే జరిగిందో, మరి ఈ యొక్క ధ్యానంలో జరిగిన నాడీ మండల శుద్ధి వలన, మరి నాకు యొక్క చక్కగా విశుద్ధి చక్రం ఓపెన్ అవ్వడం వల్ల, మరి నేను కూడా పత్రి సార్ ఒకటే అన్నారు. "నువ్వు అవమానానికి కూడా నువ్వు తట్టుకో. మనం అవమానం 2 మధురమే అనే విషయం నువ్వు తీసుకుంటే, నీకు ఏది అవమానం కాదు. ఏది కూడా మానం కాదు. అవమానం 2 సమానమే" అన్నారండి. ఆ క్షణం నుంచి ఎప్పుడైతే ఈ మాట విన్నానో మరి నేను మాట్లాడడం మొదలుపెట్టాను. మరి మాట్లాడడానికి భయపడిందాన్ని పాటలు కూడా పాడానండి. జూమ్ క్లాసుల్లో కావచ్చు, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్‌లో కావచ్చు. అసలు వండరనమాట. అంటే మనకి అప్పటిదాకా ఉన్న పిరికితనము ఏదైతే నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాలో అంత టాలెంట్ లేదు. నేను దేనికి గూడా సరిపోను దాన్ని అని మన మీద మనకి ఆత్మన్యూనత భావాలనమాట. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న టాలెంట్‌ని కూడా మనం బయట పెట్టుకోలేం. లోపలే అణుచుకుంటూ ఉంటామనమాట. నా వల్ల గాదు, నేనంతే, నాకంత సీన్ లేదు. ఇట్లాంటి పదాలే మనల్ని అణగదొక్కుతూ ఉంటాయి. సో, ఈ యొక్క ధ్యానం వల్ల క్రమ ప్రక్షాళన జరగడం వల్ల, విశుద్ధి చక్రం ఓపెన్ అవ్వడం వల్ల, సంగీతం మరి పాడగలుగుతూ, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందరికి పంచుతూ మరి నిరంతరం మరి రోజుకొచ్చేసి 5, 6 గంటల పాటు మాట్లాడుతూనే ఉన్న సందర్భాలు కోకొల్లలు మాస్టర్స్. ఫుల్ డే మాట్లాడిన రోజులున్నాయి. నైట్ మొత్తం మాట్లాడిన రోజులున్నాయి. ఎంత మాట్లాడినా కూడా ఆ యొక్క విశుద్ధి చక్రం ఓపెన్ అవుతూ ఉంటుంది తప్ప, మనిషిలో అలసట అనేదే ఉండదనమాట. ఎటువంటి శరీరం అలసిపోవడం అనేది ఉండదు. అంటే ఈ యొక్క సంగీత జ్ఞానం, ఈ యొక్క విశుద్ధి చక్రం ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి అద్భుతంగా జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అనమాట. ఆ శక్తి జ్ఞానం వల్లనే వస్తుంది. అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి. ఓకే. మరి ఇంకొక జ్ఞానం గురించి మనం తెలుసుకుందాం. ఇంకొక జ్ఞానం ఏంటి? మరి పాకశాస్త్ర జ్ఞానం. పాకశాస్త్ర జ్ఞానము ప్రతిసారి మెయిన్‌గా శాకాహారం గురించి చెప్పేటప్పుడు మాస్టర్స్, నువ్వు సరిగా వంట చేయడం నేర్చుకో. మరి ఆ యొక్క శరీరానికి మన ఆత్మ నిలయం ఎవరు? శరీరమే. మరి ఆ శరీరాన్ని అద్భుతంగా మనం కాపాడుకోగలగాలంటే, చక్కటి ఆహారము, మరి సరియైన నిద్ర, సరియైన ధ్యానము, మరి మరి మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు, మరి సమతుల్యమైన ఆహారమే తినండి, అమృత తుల్యమైన ఆహారమే తీసుకోండి అని ప్రతిసారి మనకెప్పుడు చెప్తూ ఉంటారు. కానీ అలా తీసుకోవాలి అంటే వంట వండడంలో గూడా చాలా టాలెంట్ ఉండాలి. మరి ప్రతిసారి నేను విన్నా అనమాట. నేను చాలా చాలా వీడియోస్‌లో వంట చేసేటప్పుడు సరిగ్గా కూరగాయల ముక్కలు సరిగ్గా కొయ్యకపోయినా కూడా అరిసేవాళ్ళంట పక్కన ఉన్న వాళ్ళని. ఏంటా ముక్కలు కోయడం? సరిగ్గా వంట చెయ్యి. సరిగ్గా ఆ పొయ్యి దగ్గర అట్లా ఉందేంటి? అంటే ముక్కలు కోసేదానికి కూడా ఇంత అరుస్తారా అని చెప్పి అనుకునేవాళ్ళము. కానీ ఆ కూరగాయలను గూడా సరిగ్గా కొయ్యకపోతే ఆ కూరగాయ అంటే ఫీల్ అవుతుందంట. నన్ను వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. నన్ను సరిగ్గా కటింగ్ చేయడం కూడా వీళ్ళకి చేత కావట్లేదు అని చెప్పని నన్ను ఈ కూరగాయ భావిస్తుందంటండి. ప్రతిసారి చెప్తే నేను విన్నా ఈ మాటలన్నీ కూడా. సో, చాలా హ్యాపీగా ఆశ్చర్యం అనిపించింది. అంటే పాకశాస్త్రం ఊరికే వంటగదిలోకెళ్ళిపోయామా ఏదో కూర చేసి పక్కకొచ్చామా అనేది కాదు. ప్రతీదీ కూడా నువ్వు శ్రద్ధ పెట్టి చేయాలి. ధ్యానాన్ని ఎట్లా చేస్తాం? పరధ్యానమే లేకుండా ధ్యానం గురించే శ్రద్ధ పెట్టి, సహనంతో ఎలా చేస్తామో వంట కూడా ధ్యానమే అయిపోవాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు ధ్యానమే చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చొని గంటలు గంటలు చేసేదే ధ్యానం కాదు. మనం తర్వాత తర్వాత ఎలా అయిపోవాలంటే, మనం మాట్లాడే మాట ధ్యానం అయిపోవాలి. మనం చేసే పని ధ్యానం అయిపోవాలి. మనం చేసే వంట ధ్యానం అయిపోవాలి. అంటే వేరే దాని మీద మనకి దృష్టే ఉండకూడదు. మనం ఏ పనైతే మనం చేస్తూ ఉంటామో దాని మీద మన దృష్టిని సారించాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మన పాక శాస్త్రంలో కూడా మనం ప్రావీణ్యులుగా అవ్వాలి అంటే అది కూడా నువ్వు ధ్యానంలోకి తీసుకోనైనా చక్కగా నువ్వు శాకాహారాన్ని తీసుకో. అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నువ్వు పొందుతూ ఉండు.
అనే విషయం మనకి మరి తెలియపరుస్తూ ఉందనమాట మాస్టర్స్. మరి పాకశాస్త్రం గురించి పత్రి సారు మరి చాలా చాలా వంటలు చేసేవాళ్ళంట ఆయనే. ఆయన అంత అంటారు కదా! 'నలభీమ పాకుల' అంటారు కదా! మనకు తెలిసి పురాణ రోజుల్లో. మరి ఇప్పుడు మన పత్రి సార్ మనకి పాకశాస్త్రంలో చాలా ప్రావీణ్యులని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. నాకైతే పత్రి సార్‌తో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు మాస్టర్స్. నేను ధ్యానంలోకొచ్చేసరికి సార్ ఆత్మలోకాలకు వెళ్ళటం జరిగింది. అన్నీ కూడా నేను ధ్యానంలోనే అనుభవాలు పొందడం జరిగింది పత్రి సార్‌తో. కొన్ని వీడియోల ద్వారా కావచ్చు, కొన్ని సీనియర్ మాస్టర్‌ల ద్వారా కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా నేను సేకరిస్తూ మరి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నానండి. ఆ విషయం అలా పొందుతూ ఉండబట్టే ఈ రోజున ప్రతి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నామనమాట. అట్లాగే మరి పత్రిసారి ఎంత పాక ప్రావీణ్యుడంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా మరి స్వర్ణమాల అమ్మవారు వంట చేసే కంటే కూడా సారే చేసి పెట్టేవాళ్ళంట. ఇవాళ గూడా ఒక జూమ్ క్లాస్‌లో ఇవాళ పత్రి సారును స్వర్ణమాల మేడం గారోళ్ళది పెళ్లి రోజంట మేడం. అయితే ఇవాళ ఒక జూమ్ క్లాస్ వాళ్ళు క్లాస్ పెట్టారనమాట. ఆ క్లాస్‌లో నాకర్థమైంది. ఇవాళ పత్రి సార్ వాళ్ళది పెళ్లి రోజు అని. అయితే ఆ మేడం గారు స్వర్ణమాల మేడం గారు వచ్చారు. పరిణితి, పత్రిజీ ఇద్దరు వచ్చారనమాట జూమ్‌లోకి. వస్తే ఆ మేడం చెప్పారు. "పత్రి సారే ఎప్పుడు వంట చేస్తారు. మేము చేసినా మాకు నచ్చను కూడా నచ్చదు. సారే వంట చేస్తారు. అంత అద్భుతమైన పాకశాస్త్రం ప్రావీణ్యులాయన" అని చెప్పి అన్నారనమాట. చూడండి అక్కడ నేర్చుకున్న ఆ జ్ఞానం మరి ఆ జూమ్ క్లాస్‌లో ఉపయోగపడ్డ ఈ ఒక్క పాయింట్ ఇవాళ ఈ క్లాస్‌లో పాకశాస్త్రం అన్న పాయింట్‌కి మ్యాచింగ్‌లా మనం ఒక సిట్యుయేషనల్‌గా చెప్పుకోవడం జరిగిందండి. అందువల్ల మనం తెలుసుకున్న ఏ జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుందో మనం చెప్పలేం. అవునా అండి? అందువల్ల ఏంటంటే మరి ఈ రోజున ఈ పాకశాస్త్ర సందర్భంగా పత్రి సార్‌ది, స్వర్ణమాల అమ్మవారిది వీళ్ళది ఆహ్, పెళ్లి రోజనే విషయం తెలుసుకోవడం కూడా జరిగింది కొత్తగా. పాకశాస్త్రం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇంకొక శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంకొక శాస్త్రం ఏంటి? లౌకిక శాస్త్రము. మరి ఈ లౌకిక శాస్త్రం ఏం ఏం కావాలండి లౌకికం అంటే, మరి చాలామంది లౌక్యంగా ఉండడం అనేది తెలీదండి. అంటే ఏమనిపిస్తే అది చేసేయటం కావచ్చు, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేయటం కావచ్చు, ఈ మైండ్‌లో తోచిన పని అప్పటికప్పుడు చేసేయటం కావచ్చు. ఒక లౌక్యం లేకుండా ఆహ్, సరియైనదా? కాదా? అని విచక్షణ జ్ఞానం లేకుండా చేసేస్తారు. ప్రతిసారి ఏమంటారంటే, "లౌకికంగా నువ్వుండాలి నాయనా. నీ వల్ల నువ్వు ఇంకొకళ్ళని స సంతోషపెట్టకపోయినా కూడా నువ్వు దుఃఖపడేలాగా నువ్వు చేయకు. నీ వల్ల నష్టపడేలాగా నువ్వు చేయకు. నువ్వు నువ్వు లౌక్యం ప్రదర్శించు" అని చెప్పి చెప్తూ ఉంటారండి. ఎందుకంటే, ఎంతటి ఆత్మజ్ఞాని అయినా, ఎంత ధ్యానం చేసేవాడైనా, లౌక్యం లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం రాణించుకొని రాలేము. మనకెంత జ్ఞానం ఉన్నా కూడా అక్కడ అజ్ఞానంలోగానే మనం ఉండవలసిన పరిస్థితొస్తుంది అని మనకు చెప్పారన్నమాట. మరి ఇది నా ప్రాక్టికల్ లైఫ్‌లో మాస్టర్స్ మరి నాకైతే మొదటి నుంచి కూడా లౌక్యంగా ఉండటం అనేది నాకు చేత కాదండి. నేను ముక్కుసూటి వ్యక్తినన్నమాట. ముక్కుసూటి వ్యక్తినైతే చాలా మందికి నచ్చేది కాదు. కానీ నాకేమో మాట్లాడడం ఏంటి, లౌక్యంగా మాట్లాడడం అంటే నా దృష్టిలో నాటకంగా మాట్లాడడంలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు నేను నటించాలా ఏంటి? వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పాలా ఏంటి? నాకిష్టం ఉండదు అట్లా మాట్లాడడం. ఏదైనా ఉన్నదున్నట్లే చెప్పేస్తాను అనేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ చెప్పేవాళ్ళు, లేదు లేదు నువ్వు అబద్ధము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని కష్టపెట్టాల్సిన అవసరము లేదు. నువ్వు లౌక్యంగా ఇట్లా తెలుసా? తెలీదా? అన్నది తెలుసు అని చెప్పి తప్పించుకో చాలు. తెలీదు అని ఇరుక్కొని అసలు విషయం కంటే కొసలు విషయాలకు ఎక్కువగా సమయాన్ని వృధా చేసే కంటే, ఇలా లౌక్యంగా ఉండడం అనేది మన జీవితాన్ని కూడా ఎంతో ఆనందాన్నిస్తుంది. అది అనుభవం ఉంటేనే అర్థమవుతుందని చెప్పి మా వారు చెప్తూ ఉండేవాళ్ళండి. చెప్తూ ఉంటే క్రమక్రమంగా ఆ లౌక్యం అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు నాకు చెప్పినప్పుడేమో నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను కాబట్టి సరిపోయింది. అప్పుడు కొంతమంది ముక్కుసూటిగా ఉండేవాళ్ళు మన పట్ల ఉన్నప్పుడు అప్పుడు తెలిసొచ్చిందన్నమాట నాకు. ఓహో! ముక్కుసూటితనంగా ఉంటే ఇట్లాంటి ఇబ్బందిగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని గూడా మనం తెలిసి తెలియక ఇబ్బంది పెట్టిన వాళ్ళలాగా ఉంటుందంటే ఇదేనేమో! లౌక్యంగా ఉండాలి అంటే ఇదేనేమో! లౌకిక జ్ఞానం గూడా మనకి భూమి మీద ఎంతో అవసరము. ఇప్పుడు చూడండి చాలామంది ధ్యానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ధ్యానంలో నాకు కుదరట్లేదండి. ధ్యానంలో నాకు ఎటువంటి అనుభవాలు రావటం లేదు. నేను ధ్యానం చేయడానికి నాకు ఇష్టంగా గూడా కలగటం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారండి. అప్పుడు మనం ఏం చెప్పాలి? నీకు ధ్యానం కుదరకపోతే నువ్వు ప్రయత్నించాలి గానీ ఏంటి పొద్దుగుకులు ఈ కంప్లెయింట్స్ అని చెప్పి మనం వాళ్ళని అరిచినట్లో మన కోపంగా మాట్లాడినట్టు చేయకూడదండి. లేదు మాస్టర్ నువ్వు ధ్యానం శుభ్రంగా చక్కగా చేయగలవు. మీకెందుకు మరలా ప్రయత్నించండి. మరలా కూర్చోండి. అంటే లౌక్యంగా చెప్పడం అన్నమాట ఎదుటి వాళ్ళని
చక్కగా సౌమ్యంగా చెప్పగలగడం. లౌక్యం అంటే ఏదో నాటకీయంగానో, మాట మార్చో, అబద్ధంగా ఉండే విధంగానో కాదు మాస్టర్స్. లౌక్యంగా అంటే ఎదురు వాళ్ళని ఇబ్బంది పడకుండా మరలా వాళ్ళు చేసే ఆ యొక్క పనిలోనే ప్రావీణ్యం సాధించేలాగా, వాళ్ళని మళ్ళీ దాని వైపు దృష్టి సారించేలాగా మనం వాళ్ళని సమర్థించి చెప్పగలగడము. దాన్ని లౌక్యం అని చెప్పని అంటారని నాకు మరి గ్రాడ్యుయల్‌గా బాగా అర్థమైంది మాస్టర్స్. మరి ఇంకా ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇక చెప్పాల్సిన పనేముంది. మన పత్రి సార్ మనల్ని చక్కగా సానపడుతూ ఉంటారు ప్రతి విషయంలో గూడా. మరి నేను కూడా ఈ లౌకిక జ్ఞానం అనే దాంట్లో బాగా సానపెట్టబడ్డా అనమాట. మరి ప్రతి జ్ఞానంలో ఈ 8 రకాల జ్ఞానాల్లోనూ ఏదో ఒక సందర్భంలో నా అనుభవ జ్ఞానం ఖచ్చితంగా ఉండి తీరుతుంది మాస్టర్స్. సో, ఈ యొక్క లౌకిక జ్ఞానంలో కూడా మరి ఎంతమందిని ఎన్ని క్లాసుల ద్వారా కావచ్చు, విడిగా ఫోన్‌ల ద్వారా కావచ్చు, ఎంతమందిని మోటివేట్ చేయడం ద్వారా కావచ్చు, ఆ యొక్క లౌకికంగా మాట్లాడినప్పుడు ఎదురు వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసేటప్పుడు వాళ్ళెంత ఆత్మానందం పొందుతారోనండి. అంటే వాళ్ళకి వీళ్ళు లౌక్యంగా మాట్లాడుతున్న విషయం వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళకేం తెలీదు. అంటే వాళ్ళు మనల్ని సమర్థించి మనకెట్లా అర్థమవుతుందో అలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనే వాళ్ళకి కలిగేలాగా ఉండాలి అని ఇక్కడ పాయింట్ మాస్టర్స్ లౌకిక జ్ఞానం అంటే. అందువల్లే తప్ప నేను ముక్కుసూటి మనిషిని నేను ఇట్లానే ఉంటానని అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నీ ముక్కుసూటితనము నీకే ఇబ్బందుల పాలు తీసుకొస్తుంది. అంటే సమయ సందర్భంగా ఏది అవసరమో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అనే విషయం తెలియపరుస్తూ ఉన్నానండి. అలా అని ముక్కుసూటితనం వద్దని కూడా కాదు మాస్టర్స్. సమయ సందర్భానుసారంగా అనింది అందుకోసమే. కొన్ని సందర్భాల్లో లౌక్యం కంటే కూడా ముక్కుసూటితనమే ఉపయోగపడుతుంది. మరి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనం అస్సలు పనికిరాదు. సో, అందువల్ల ఏంటంటే సమయ సందర్భానుసారంగా నువ్వు విచక్షణ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించాలి అంటే నీకు సరియైన ధ్యానం కావాలి. మరి సరియైన స్వాధ్యాయం కావాలి. సరియైన సజ్జన సాంగత్యం కావాలి అని చెప్పి తెలియపరుస్తూ ఉందనమాట మాస్టర్స్. అవునండి. ఇప్పుడు మనకి 7 రకాల క్షేత్రాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. లాస్ట్ క్షేత్రం ఏంటంటే, జ్ఞానం ఏంటంటే ధ్యాన క్షేత్రము. మరి జ్ఞానక్షేత్రం దగ్గర నుంచి చివరికి ధ్యాన క్షేత్రం దగ్గరకొచ్చాం మాస్టర్స్. మరి మనం ధ్యానం చేసే సమయంలో మనం ఏం చేయాలి? ఈ యొక్క 7 క్షేత్రాల్లోనూ మనం అద్భుతంగా మనం ప్రవేశం చెయ్యాలి అంటే, మనం ఈ యొక్క ధ్యాన క్షేత్రంలో మనం చేయవలసిన పనేంటంటే, చక్కగా కళ్ళు మూసుకొని, ప్రతిసారి ధ్యానం చేసే సమయంలో ఏదైతే మనం గైడ్ చేస్తూ ఉంటారో, చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టి క్రాస్ చేసుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటూ మరి మధ్య మధ్యలో నువ్వు కళ్ళు తెరుస్తూ ఉంటావు. నువ్వు కళ్ళు తెరవమాక నాయనా నువ్వు కళ్ళు మూసేయి. నీకు తెరవాలనిపిస్తూ ఉంది. కానీ వద్దు. నువ్వు కళ్ళు మూయొద్దు. నువ్వు కళ్ళు మూసేసేయి అని చెప్తారు. మళ్ళీ కళ్ళు మూసిన వెంటనే మనకేమొస్తాయి? ఆలోచనలు కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఆలోచనలు నువ్వు కట్ చేస్తూ ఉండు. మరి కట్ చేస్తున్న కొద్దీ వస్తున్నాయండి. ఏం చేయమంటారు అని అంటారు చాలామంది. అయినా గూడా నువ్వు ప్రయత్నం చేయవలసిందే నాయనా. నువ్వు మరలా చెయి. నువ్వు కట్ చేస్తూ ఉండు. కట్ చేస్తూ ఉండగా నెమ్మదిగా మరి ధ్యానంలో ఎంతసేపు కూర్చోవాలండి అంటారు. ఎంతసేపనేది లిమిటే లేదు మాస్టర్స్. 10 నిమిషాల నుంచి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఈరోజు 10 నిమిషాలు, రేపు 20 నిమిషాలు, ఎల్లుండి 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు. ఇలా పెంచుకుంటూ వెళ్లి నువ్వు లోపలికి ప్రయాణం చేయవచ్చు. నీ యొక్క చిత్తాలనన్నిటిని కూడా నువ్వు నిరోధం చేయవచ్చు. మరి చిత్తాలంటే ఏంటి మరి మాస్టర్స్ మనలో వచ్చే ఆలోచనలు, సరికాని ఆలోచనలు. మరి సరికాని ఆలోచన అయితే రాకూడదు గానీ, సరైన ఆలోచన రావచ్చా అంటారేమో. ఏ ఆలోచన ఆ సమయంలో వద్దండి. మంచి ఆలోచనలే గదా చేస్తున్నాను. ఇది కూడా రాకూడదా అంటారు. మంచి, చెడు అనే దాంతో సంబంధమే లేదు మాస్టర్స్. ధ్యానం చేసే సమయంలో ఏవి అవసరంలా. అవి ఆలోచించే సమయంలో అవి ఆలోచిద్దాం. ధ్యానం చేసే సమయంలో మాత్రం ఏ ఆలోచన మనకి వద్దు అనే భావనతో మనం ధ్యానంలో కూర్చుంటే మనలోకి అంతరంగ ప్రయాణం మనం చేస్తూ ఉండగలము. మరి మన అంతరంగ ప్రయాణం మనం చేస్తూ ఉంటే మాత్రమే మన కర్మల్ని విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మన యొక్క మన శరీరంలో నిక్షిప్తమైన 7 శరీర భాగాల్లోనూ 7 చక్రాలలోనూ కూడా అన్నీ కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశం జరిగిన తర్వాత కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది మై డియర్ మాస్టర్స్. మరి కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంది అంటే మనకెట్లా అర్థమవుతుంది అంటారు చాలామంది. మరి కర్మ ప్రక్షాళన అయింది అంటే నీకెట్లా మార్పు? అంటే మన శరీరంలో రకరకాలైన వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి మాస్టర్స్. తలమరి సహస్రారం దగ్గర నుంచి మూలాధారం వరకు గూడా ప్రతి చక్రంలోను సహస్రారం నుంచి ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, అనాహత చక్రము, మణిపూరకము మరి మూలాధారం ఈ అన్నిట్లో నుంచి కూడా మనకి ఏవైతే మనకి ఆహ్, మలినాలన్నీ ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి. ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది.
ఆ ప్రక్షాళన జరిగే సమయంలో మనకి బాడీ అటు ఇటు ఊగడం కావచ్చు, తల వెనకాల పడిపోవడం కావచ్చు, తల ముందుకు పడిపోవడం కావచ్చు, మరి ఒళ్ళంతా మంటలు రావడం కావచ్చు, ఒళ్ళంతా నొప్పులు రావడం కావచ్చు. మరి మన కడుపులో ఎన్నో భాగాలుంటాయండి. ఆ యొక్క భాగాలన్నింటిలో గూడా మరి మెలితిప్పేసినట్లుగా రావడం అయితేనేమి, అలా జరుగుతూ ఉంటుంది. మరి మోషన్స్ రూపంలో బయటికి పోవడం కానీ, మరి ఇట్లా ఎన్నో రకాలైన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మేడం మాస్టర్స్. మన సహస్రారంలో అయితే మరి ఈ యొక్క సహస్రాల్లో తలకాయ విపరీతంగా కొట్టినట్లుగా, విపరీతంగా మోదినట్లుగా, తల నొప్పిగా, నరాలన్నీ లాగేసినట్లుగా అనిపిస్తుంది. మరి మన కళ్ళ దగ్గర ఏంటి, మన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. అంటే మన లోపల ఉన్న కర్మ ప్రక్షాళన జరగడం ఆ నీళ్లు కారిపోవడం అంటే. మరి మన ముక్కులో నుంచి ఏంటి మనకి శ్వాస అందినట్లుగా అనిపించదు. శ్వాస వచ్చిపోయేది మనం గమనించకుండా ఉండే స్థితికి వస్తూ ఉంటాము. మరి మన యొక్క విశుద్ధి చక్రం దగ్గర మనకి ఇక్కడ ఒక్కోసారి ఊపిరాడినట్లుగా, మరి గొంతు దగ్గర పట్టేసినట్లుగా, పొడి ఆరిపోతున్నట్లుగా, మరి అట్లా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది మేడం మాస్టర్. మరి ప్రతిసారి ఏమంటారంటే, "నువ్వు కదలొద్దు నాయనా, మరి కదిలావు అంటే హాస్టల్ మాస్టర్స్ నీకు ఎన్నో ప్రక్రియల ద్వారా నీ కర్మలను ప్రక్షాళన చేస్తున్నారు. జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని నువ్వు జ్ఞప్తిలో ఉంచుకో. నువ్వు ఆ యొక్క జరిగే ప్రక్రియలన్నిటిని కూడా జరిగే సమయంలో నువ్వు అడ్డుపడమాకు." అడ్డుపడకుండా ఉంటే నువ్వు ఆ యొక్క కర్మకు ఆ యొక్క ప్రక్రియల ద్వారా నీ కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అట్లాగా మరి మన 7 శరీరాలు మరి 7 చక్రాల్లో ఆ విధంగా ప్రక్షాళన జరిగితే, మన 7 శరీరాల్లో కూడా మరి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, విశ్వమయ కోశము, ఆనందమయ కోశము, మరి నిర్వాణమయ కోశము. ఈ కోశాలన్నింటిలో కూడా మరి ఆ యొక్క కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రతి దాంట్లో కూడా మరి అన్నమయ కోశంలో మన శరీరంకి సరిపడా ఏదైతే కావాలో అవన్నీ గూడా మనం పొందగలుగుతూ ఉంటాము. ఆత్మపరంగా మనం పొందగలుగుతూ ఉంటాము. మరి మనకి ప్రాణమయ కోశానికి మనకి ధ్యానం కావాలి. నిద్రతో పాటు ధ్యానం గూడా కావాలి. మరి ఆ యొక్క ధ్యానం శక్తి కావాలి అంటే నీ యొక్క ప్రాణమయ శక్తి నీలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క 7 కోశాలకి ఏవైతే అవసరపడుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. మరి విజ్ఞానమయ కోసం అంటే, మనకిట్లా ఎన్నో రకాల స్వాధ్యాయాల ద్వారా కావచ్చు, మరి ఎందరో గురువులు పంచిన జ్ఞానం ద్వారా కావచ్చు, మనం ఆ యొక్క మరి కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత, మనకు ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తుందండి. జ్ఞానం వస్తుంది. జ్ఞానం తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటామనమాట. నేనింకా చేయవలసింది ఏదో ఉంది. నేనింకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. నా ప్రయత్నం ఇది కాకుండా ఇంకా ఏదో ఉందని ఒక తపన పడుతూ ఉంటుందనమాట. ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసం అనమాట. అట్లా అది తెలుసుకోగలగటానికి మనం ఆలోచిస్తున్నామంటే, ఆ కర్మ ప్రక్షాళన జరిగితేనే ప్రతి దాంట్లోనూ, ప్రతి అణువణువున, కణకణమున గూడా మనకు ఆ యొక్క జ్ఞానం అనే మార్పొస్తుందన్నమాట. జ్ఞానం తెలుసుకునే మార్పొస్తుందన్నమాట. ఓకే. అప్పుడు ఆనందమయ కోశంలో మనకేం గావాలి అంటే, మనం ఎప్పుడు కూడా మనకొచ్చే కష్టాలన్నింటిని గూడా కష్టమొస్తే కష్టంగా భావిస్తాం, ఆనందమొస్తే ఆనందంగా భావిస్తూ ఉంటాం. కానీ రెండిటిని సమతుల్యం చెయ్యి నాయనా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ రెండిటిని సమతుల్యం చేయగలిగే కెపాసిటీ మనకెప్పుడు వస్తుంది అంటే, ధ్యానంలో నీకు కర్మ ప్రక్షాళన జరిగినప్పుడే కష్టాన్ని, నష్టాన్ని నువ్వు సమతుల్యం చేయవచ్చు. అప్పుడే నువ్వు నిరంతరం ఆనంద స్వరూపుడుగా నువ్వు మారవచ్చు నాయనా అని చెప్పడం జరుగుతుంది మేడం మాస్టర్స్. మరి ఆహ్, విశ్వమయ గ్రో విశ్వమయ కోశానికి ఏం కావాలంటే, మరి అందరిలోనూ గూడా ఉంది ఒకటే జీవి. మనందరం గూడా ఒకటే జీవాత్మనము. మమాత్మ సర్వభూతాత్మ. ప్రతి జీవిలోనూ నువ్వు భగవంతుడిని చూడు అని అంటారండి. మరి ప్రతి జీవిలో మనం భగవంతుడిని చూస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి అటువంటి స్థాయికి నువ్వు రాగలుగుతున్నావా? నీ ప్రయోగం ఎందాక కొనసాగుతూ ఉంది. అంటే నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించాలి. తద్వారా మాత్రమే నువ్వు మరి ప్రతి జీవిలోను భగవంతుడిని చూడగలుగుతున్నావు అనే విషయాన్ని నీకు అర్థమయ్యేది. నువ్వు ధ్యానం చేస్తేనే, నీవు కర్మ ప్రక్షాళన చేసుకుంటేనే నీకిటువంటియన్నీ గూడా జ్ఞానం అబ్బుతూ ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. తద్వారా మరి నేనే భగవంతుడి స్వరూపిని, నేనే భగవంతుడిని, మరి ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉంటామండి. మరి నేనే భగవంతుడిని అని తెలుసుకోవాలంటే ఆ యొక్క లక్షణాలెలా ఉంటాయి? భగవంతుడి లక్షణాలెలా ఉంటాయి? ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమ, ఏ పరిస్థితిని సరే అంగీకరించగలిగే గుణాలు ఇవన్నీ కలిపి ఉంటాయి మాస్టర్స్. మరి ఈ గుణాలన్నీ రావడానికి మనం ఈ యొక్క ధ్యాన సాధన చేస్తే మాత్రమే మనం వీటన్నింటిని మనం పొందగలము. ఈ గుణాలన్నింటిని సాధించటం కోసమే
మన ఆత్మలోకాల నుంచి భూలోకం మీదకి జన్మ తీసుకొని రావడం జరిగింది కాబట్టి, ఈ యొక్క ఆత్మక్షేత్రం నుంచి మనం ఇవన్నీ ఈ యొక్క జ్ఞానం అంతా కూడా మనం పొందుతూ ఉండగలుగుతాం మై డియర్ మాస్టర్స్. అవునా అండి? మరి ఆ తర్వాత నిర్వాణమయ కోశంలో ఏంటి? మరి నీకు బుద్ధత్వం వచ్చిందా లేదా? మరి ఏ విషయానికైనా సరే నువ్వు నో ప్రాబ్లమ్‌గా తీసుకుంటున్నావా లేదా? సంసిద్ధంగా నువ్వు నీకొచ్చిన సమస్యని సిద్ధపడుతున్నావా లేదా? భయపడుతున్నావా? సిద్ధపడుతున్నావా? నాకొచ్చింది కష్టం నేను అంగీకరిస్తున్నాను. దాన్ని ఎలా మరి దాటవేసుకోగలగలవు? నీలోకి నువ్వు ప్రయాణం చేస్తే, నువ్వు ఆటోమేటిక్‌గా నువ్వు దాన్ని దాటి నువ్వు ఆత్మస్వరూపుడివని నీకు తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు. మరి నిర్వాణమయ కోసమంటే, నువ్వు ఏ పరిస్థితికైనా సరే ఆత్మస్వరూపుడిగా భావించి, నేను ఆత్మస్వరూపిని. నాకీ వచ్చే కష్టాలన్నీ కూడా ఇవన్నీ గూడా శరీరానికొచ్చేవి. నాకు కాదు. నేనొక ఆత్మస్వరూపాన్ని, నేనొక ఆత్మని అనే ఎరుకని మనం సంపాదించగలుగుతూ ఉంటామండి. మరి ఈ యొక్క ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 8 రకాలైన జ్ఞానాలన్నీ గూడా మనం ఈ యొక్క చివరికి ఉండే ఈ యొక్క ధ్యాన క్షేత్రంలో ప్రవేశిస్తే మాత్రమే మనం పొందగలము. మన సంగీతం కావచ్చు, పాకశాస్త్రం కావచ్చు, లౌక్యం గురించి చెప్పుకున్నాం, ఆత్మ గురించి చెప్పుకున్నాము. జ్ఞానాలు ఎన్ని జ్ఞానం ఎంతంగా ఎలా ఉండాలి అని చెప్పుకున్నాము. మరి భోగమే శాశ్వతమని భోగక్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నాము. వీటన్నింటి గురించి కూడా మనం సమతుల్యమైన భావాలు మనకి జ్ఞానపరంగా మనకి రావాలి అంటే మనం చివరిదైన ధ్యాన క్షేత్రంలో మనం అడుగు పెట్టవలసిందే. ఆ ధ్యాన క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత మాత్రమే ప్రతి విషయాన్ని కూడా సమతుల్యంగా మన జీవన పరిణామ క్రమంలో ఎలా మనం మలుచుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండగలం బడే మాస్టర్స్. అందువల్లేంటంటే, మనం ఈ రోజున ఈ యొక్క 8 క్షేత్రాల్ని గూడా ఇంకొక్కసారి చిన్న రీక్యాప్ ఇచ్చుకుందాం మై డియర్ మాస్టర్స్. ఇప్పుడు ఈ చిన్న రీక్యాప్‌లో ఒక చిన్న విషయం తెలుసుకుందాం మై డియర్ మాస్టర్స్. మరి ఈ యొక్క క్షేత్రాలన్నింటిని కూడా మనం నడిపింపబడే ఏంటి? మరి కర్మేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మరి ఈ యొక్క కర్మేంద్రియాలు మనల్ని ఎలా ప్రేరేపితం చేస్తాయంటే, మరి కర్మేంద్రియాలేంటి? వాక్కు, పాణి. అంటే ఈ వాక్కు ద్వారానే మాత్రమే మనము మన యొక్క వాక్ ఎలా ఉంటుంది? మన వాక్‌క్షేత్రం ఎలా మనం పెంపొందించుకోగలుగుతున్నాం అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండొచ్చండి. మరి పాణి, మన చేతుల ద్వారా మనం ఎట్లాంటి మంచి పనులు చేస్తున్నాం? మనం దానం చేస్తున్నామా? చక్కగా ఇంకొకరికి సహాయం చేస్తున్నామా ఈ చేతులతో? అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండవల్లండి. మరి పాదము, ఈ పాదాలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి? నువ్వు ధ్యానం వైపు, ధ్యాన ప్రచారం వైపే ఈ యొక్క పాదాలు నీకు ప్రయాణం చేసేలాగా నిన్ను ప్రేరేపించబడాలి. ఈ యొక్క కర్మేంద్రియాలన్నీ కూడా నిన్ను సరియైన మార్గం వైపు నిన్ను ప్రయాణించేలాగా నిన్ను ప్రేరేపించబడాలే తప్ప, సరికాని విధంగా కాదు అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారండి. మరి పాయువు. మరి ఈ పాయువు గురించి ఏంటి మాస్టర్స్? మనలో ఉన్న వ్యర్థాలన్నింటిని కూడా నిర్మూలించడం కోసం ఈ పాయువు అనే మరియు క్రియ ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఈ కర్మేంద్రియాలలో. మరి ఐదవదేంటి? ఉపస్థ. ఈ ఉపస్థ వాయువు మనకేం ఉపయోగపడుతుందంటే సంతాన ప్రాప్తి కోసం. అంటే పునరుత్పత్తి. ఏదైనా సరే పునరుత్పత్తి చేయటం కోసం ఉపయోగపడుతుందనమాట. అంటే మన జీవన పరిణామ క్రమంలో ఇవన్నిటిని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మరి సరైన వాక్కు ఉందా? మన చేతుల్లో సరైన పనులు చేస్తున్నామా? మరి పాదాలు సరిగా మన ప్రయాణం కొనసాగుతోందా? మరి మనం మల విసర్జన చేయటం అంటే మన శరీర క్షేత్రాన్ని అద్భుతంగా మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? మరి మన పునరుత్పత్తి అనేది లేనిదే ఈ భూమి మీద ఈ యొక్క మానవాళి అనేది జరిగే ప్రసక్తి లేదు కాబట్టి, పునరుత్పత్తి అనేది జరుగుతూనే ఉండాలి మై డియర్ మాస్టర్స్. ఈ యొక్క కర్మేంద్రియాలన్నిటిని కూడా మనల్ని సజావుగా నడిపిస్తూ ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు చూడండి. మనకి జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు. ఏంటి మరి? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. మరి మన కళ్ళతో ఏం చూడాలి? ప్రతిసారి ఒకటే అంటారు. నీ కళ్ళు మరి అన్నీ చూసేస్తూ ఉంటాయి. కనపడిందల్లా నీ కన్ను చూసేస్తూనే ఉంటుంది. కానీ ఏది చూసి ఏ దాంట్లో నువ్వు ఇరుక్కుపోతున్నావో నువ్వు గమనించుకో. చూసిందల్లా నాకే కావాలి. చూసిందల్లా నేను చూసేయాలి. అన్నీ నాకే కావాలి అని అనేసుకుంటుంది మన కన్ను. లేదు నాయనా! మరి సరైన చూపు ఉండేదనేది అందుకే. అందువల్లేంటి కన్నుని సరైన వైపే దృష్టి సారించవలెనని చెప్పి తెలియపరుచు ఉన్నారండి. మరి రెండోదేంటి? మన ముక్కు. మరి మన ముక్కుతో మనం శ్వాసిస్తాము. మరి ఆ శ్వాసే లేనిదే మన జీవన పరిణామ క్రమమే ఉండదు. మరి ఆ ముక్కంటూ ఉంది కాబట్టే, ఆ ముక్కంటూ శ్వాస తీసుకుంటుంది అనే జ్ఞానం మనకు తెలుసు కాబట్టే, ఈరోజు మనం ఆనాపానసతి ధ్యానం చేస్తూ, మనలో జరిగే ఆ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసనన్నిటిని కూడా మనం మరి ఎరుకలో ఉంచుకుంటూ, మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నామంటే, మరి ఆ యొక్క ముక్కే లేకపోతే
ఈ యొక్క శరీరమే ఉండదనమాట. ఆ ప్రాణవాయువే మనం చేయకపోతే. అవునా మాస్టర్స్? మరి ఇంకొకటి చెవులు. ఇప్పుడు చూడండి చెవులు. మరి ఈ చెవులు కూడా మన ఈ కళ్ళలాగానే ఎన్నో వింటాయండి. కానీ ఏ ఏ విషయాలు వింటే మనం ఎదుగుతూ ఉన్నాము, ఏ విషయాలు వింటే మనం వెనక్కి జారిపోతూ ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకోవాలి. మరి ఇట్లా చక్కగా జ్ఞానం తెలుసుకుంటూ, జ్ఞానాన్ని వింటూ, మరి ఈ విన్న జ్ఞానాన్ని నలుగురికి నువ్వు పంచుతూ ఉంటే, అవే మనం వింటూ ఉంటాం అనమాట. ఇలా వింటూ ఉండే క్రమంలో మనకు సరికాని మాటలు ఎవరైనా వింటూ ఉంటే, మనకసలు నచ్చదండి. ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు ధ్యానంలో రాకముందు మనం ప్రాపంచిక విషయాల్లో మన స్నేహితులో, మన చుట్టాలో, మన బంధువులో ఏదైనా ఫంక్షన్‌లకెళ్తుంటాం. పోనీ నలుగురు కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు ఏంటి, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి చెప్పుకోవడము, పరుల గురించి చెప్పుకోవడము, ఎవరైతే మన దగ్గర లేరో మూడో ఒక వ్యక్తి గురించే మాట్లాడుకోవటము, అన్నీ సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని విషయాలు వినటమే మనం చేస్తూ ఉండేవాళ్ళం. మనమంటే మనమని కాదు మాస్టర్. కామన్ పాయింట్ మనం తీసుకోవాలిక్కడ. ఎవరు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఏ ఒక్కరిని ఉద్దేశించి ఎప్పుడూ ఉండవు. ఏ జ్ఞానం కూడా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి అంతకుముందు మన చెవులు ఏయంటే అయి వినేస్తూ ఉండేవి. మన నోరు ఏదంటే అది మాట్లాడేస్తూ ఉండేది. మన చూపు ఏదంటే అది చూసేస్తూ ఉండేది. కానీ మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏంటి మనకేదంటే అది చూడబుద్దేయదు, మాట్లాడబుద్దేయదు, వినబుద్దేయదు. సరి అయిందే మనకెప్పుడు కూడా కావాలి. సపోజ్ ఏది లేదనుకోండి, సరి అయింది ఏది లేకపోతే నువ్వు కళ్ళు మూసేయి అందరు ప్రతిసారి. కళ్ళు మూసి నీలోకి నువ్వు ప్రయాణం చేసేయి. మిగతా అప్పుడు నోరుతో పనే ఉంది, చెవితో పనే ఉంది. దేనితో పని లేదు నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే. అని మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. మరి మన నోరు గురించి మనం చెప్పుకున్నాం. చివరికి మన చర్మం అండి. మరి ఈ చర్మము మనకి ఈ చర్మం ద్వారా కూడా మనం శ్వాసిస్తూ ఉంటాం మాస్టర్స్. మరి ఈ శరీరాన్ని మనం కాపాడుతూ పైన కప్పబడుతూ ఉంది అంటే చర్మం లోపల ఎంతో నర్వస్ సిస్టమ్ దాగి ఉంటుంది మన శరీరంలో. ఆ సిస్టమ్ అంతా కూడా మనకి పైన చర్మం ద్వారానే కప్పబడి ఉంటుందనమాట. మరి ఆ చర్మాన్ని కూడా మనం ఆరోగ్యంగా చక్కగా కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిదీ కూడా మనం కాపాడుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటిని సమతుల్యంగా కాపాడుకుంటూ, సమతుల్యంగా వాటి గురించి నువ్వు శ్రమిస్తూ ఉండు. ఏది కూడా ఇది శాశ్వతమేమో, ఇది శాశ్వతమేమో, నేను దీనికోసమే శ్రమించాలేమో అనే ఒక అజ్ఞానంలో నువ్వు పడవద్దు. ప్రతిదీ అవసరమే, ప్రతిదీ సమతుల్యంలో ఉండాలి అనే జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ 8 రకాలైన జ్ఞానాలన్నింటిని గూడా మనం మనలో ఉన్నయ్యా లేదా అనే విషయాన్ని మనం ప్రతిరోజు గూడా మనం ఇంకొకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేద్దామండి. మరి జ్ఞానక్షేత్రం మొట్టమొదటిది. మరి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామా లేదా అనే విషయం మనం చెప్పుకున్నాం అనమాట. ప్రతిదీ మనకి డౌటే. అదా? ఇదా? అవునా? కాదా? తప్పా? ఒప్పా? మంచా? చెడా? అలా అని ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టేదానికే లేదు. ప్రతిదీ మనం తెలుసుకుంటూ ఉండవలసిందే అని చెప్పారు. మరి ఆత్మక్షేత్రం మరి నీలోకి నువ్వు ప్రయాణం చేయి నాన్న అని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడు వారికి చెప్పిన యొక్క హితబోధ యొక్క భగవద్గీత శ్లోకాల ద్వారా నీ యొక్క ఆత్మక్షేత్రంలోకి నువ్వు ఎలా ప్రయాణించాలి అనే విషయం మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మనం కూడా ఈ జ్ఞానక్షేత్రంలో ఎట్లా ఉన్నాము? మరి ఈ ఆత్మక్షేత్రంలో మనం ప్రయాణిస్తామా లేదా? మరి ధ్యానంలో మనం అంతరంగ ప్రయాణం చేశామా లేదా? అని మనం పరీక్షించుకోవాలి. మళ్ళీ ఇక్కడ భోగక్షేత్రం. మరి భోగక్షేత్రాన్ని మనం పట్టుకొని వేలాడామా? సమతుల్యంలో ఉండగలుగుతున్నామా? అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి శరీర క్షేత్రము. మరి శరీరాన్ని అద్భుతంగా, ఆనందంగా మనం సరైన శాకాహారంతో చక్కగా శరీరాన్ని కాపాడుకొని, మరి ఆత్మకు నిలయమైన ఈ శరీరాన్ని అద్భుతంగా మనం ప్రేమించుకుంటూ ఉంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మన శరీర భాగాలను కూడా మనం ప్రేమించుకోవాలి మాస్టర్. మరి ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి మన కళ్ళ దగ్గర నుంచి మన పాదాల వరకు, మన కాలి బొటన వేళ్ళ వరకు గూడా మన ప్రయాణం కొనసాగిస్తూ ఉందంటే ఆత్మ ప్రయాణానికి ఈ శరీరమే సహకరించకపోతే ఆత్మ ప్రయాణం అనేది సాధ్యపడదు. అందువల్ల ఈ శరీరాన్ని గూడా మనం అద్భుతంగా కాపాడుకోవాలి. అదే సమయంలో ఇది శాశ్వతం కాదు అని తెలుసుకుంటూ దీన్ని ఆరోగ్యంగా కాపాడుకునే బాధ్యత మనదే. మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికొచ్చినప్పుడు, ఈ ఆత్మకి ఈ నిలయమైన ఈ ఇల్లు, మన శరీరం అనే ఇల్లుని అద్భుతంగా కాపాడుకోవాలి. చూడండి మనందరం మన ఇళ్ళల్లో ఉన్నాము. మనం మరి ప్రతిరోజు చిమ్ముకుంటాం, తుడుచుకుంటాము, హార్పిక్‌లేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకు చేసుకుంటాం? ఏమాత్రం మట్టి తగులుతున్నా కాళ్ళకి చిరాకేస్తదనమాట. అట్లాగే మన అంతరంగంలో గూడా ఏదైతే మలినాలున్నాయో, సరికానియున్నాయో అవన్నీ గూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ, మన శరీర క్షేత్రాన్ని అద్భుతంగా కాపాడుకోవాలని తెలుసుకున్నాము. మరి సంగీత క్షేత్రం గురించి తెలుసుకున్నాం. మన విశుద్ధి చక్రం గనుక ఓపెన్ అయ్యి, అక్కడ కర్మ ప్రక్షాళన జరిగితే, మన సంగీతంలో చక్కగా ప్రావీణ్యులం కాగలం అనే విషయం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరి పాకశాస్త్రం గురించి కూడా తెలుసుకున్నాం.
ప్రతిసారి అద్భుతమైన పాకశాస్త్ర ప్రావీణ్యం అని చెప్పి తెలుసుకున్నాం. అవునా అండి? మరి మనం కూడా మన ఇళ్లల్లో మరి పాకశాస్త్రమే కదా ఏముందిలే వంటే కదా అని అనుకోవడానికి లేదు మై డియర్ మాస్టర్స్. వంట కూడా చక్కగా దృష్టి పెట్టి వంట చేయాలి. చూడండి, నువ్వు ఏదో ఆ సెల్ ఫోన్ చూసుకుంటూనో, లేదంటే అక్కడ పెట్టి ఇటు ఇటు తిరుగుతుంటేనో ఆ కూర మాడిపోవటమో, లేదంటే ఉప్పు కారం సరిగ్గా పడకపోవటమో, లేదంటే నువ్వు దృష్టి పెట్టకపోతే కూరలో రుచి లేకుండా ఉండటమో ఎన్నో జరుగుతాయండి. కానీ 2, 3 రకాల కూరలు చేసుకున్నా ఉపయోగమే లేదు. నువ్వు దృష్టి పెట్టి ఒక్క కూర చేయండి. ఆ యొక్క పాకం కూర ఎంత అద్భుతంగా కుదురుతుందో, అది మన శరీరానికి ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మన పాకశాస్త్రంలో కూడా ప్రావీణ్యం కావాలి అని అనుకున్నాం. ఓకే. మరి తర్వాత ఏమనుకున్నాం, లౌకిక ధ్యానము. మనకి ప్రాపంచికంతో పాటు లౌకిక జ్ఞానం కూడా కావాలి. మరి ఆ ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండిటిని కూడా సమతుల్యం చేయాలి అంటే లౌకికం కావాలి నాయనా. మనది మధ్య మార్గంలో మన జీవితం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి లౌకిక జ్ఞానం మనకి అద్భుతంగా అవసరపడుతుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞప్తిలో పెట్టుకో అని చెప్పారు. మరి లాస్ట్‌ది మరి ధ్యాన క్షేత్రము. మరి అద్భుతమైన ఈ ధ్యాన క్షేత్రం వల్లనే ఈ 7 క్షేత్రాల్లోనూ మనం ప్రావీణ్యులం కాగలం మేడర్ మాస్టర్స్. మరి మనలో ఉన్న యొక్క కర్మ ప్రక్షాళన ఎలా జరగాలి అని మనం ఇందాక తెలియపరుచుకున్నాం కాబట్టి, మరి ఆ కర్మ ప్రక్షాళన నీలో జరిగిందా లేదా? ఆ యొక్క నాడీ మండల శుద్ధి మీలో జరిగిందా లేదా? అనే విషయాన్ని మీరు ఎవరికి వాళ్ళే ఎరుకలో పెట్టుకొని, మరి మనకి కంపల్సరీగా నాడీ మండల శుద్ధి జరగడం అనేది చాలా అవసరం మేడర్ మాస్టర్స్. మరి ఆ యొక్క శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా మన కర్మ ప్రక్షాళన చేసుకోలేకపోతే, మన శరీరం ఆత్మ ఎదుగుదలకి సహకరించదు. అందువల్ల ఏంటంటే, చక్కగా ధ్యానంలో మనం ప్రవేశించి, మన లోపల ప్రయాణం ఏ విధంగా కొనసాగించాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ, మనం అద్భుతమైన ఆత్మ జ్ఞానక్షేత్రాన్ని అడుగు పెడుతూ ఉండాలి మై డియర్ మాస్టర్స్. మరి ఎంత అద్భుతమైన జ్ఞానక్షేత్రాన్ని ఈ రోజున పంచుకునే అవకాశం ఇచ్చిన మరి శ్రీ సుధాకర్ సార్‌కి, హోస్ట్ చేస్తున్న శ్రీ సుజాత మేడం గారికి, జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామం మేడం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి వినిపిస్ మేడం. వినిపిస్తుందా ఆ! అండి? ఆ, వినిపిస్తుందండి. చెప్పండి. ఇది ఈ 8 గురించి కూడా చాలా విపులంగా బాగా చెప్పారు. థాంక్ మనం జ్ఞానము వచ్చిందనుకుంటాం. ఎంత కొంచెం జ్ఞానం వచ్చి కూడా ఎంతో వచ్చింది అనుకోకుండా, అసలు నిరంతరం అది దానికి అంతు ఉండదు. ఆకాశం ఎంత అంతు లేదో అసలు ఈ జ్ఞానం సముద్రం అంతా. ఎంతైనా గాని దానికి మనము అందులో ఒక ఆవగింజంత వస్తే కూడా మనం ఎంతో వచ్చేసిందని అనుకుంటాం. అట్లా యూ. అనుకోకుండా మనం ఎంత వచ్చింది కాకుండా, మనం నిరంతరము చేస్తూనే ఉండాలి. నిరంతర నిరంతర ధ్యానం ధ్యానం చేస్తూనే చేయాలి. ఉండాలి. ధ్యానం వల్లే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్తున్నారు గదా! మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దాని వల్లనే జ్ఞానం పెరుగుతుంది. ఇంకా ఈ ఆత్మ ఈ శరీరం కాదు, మనం ఆత్మనను అని తెలుసుకోవడం కూడా, తెలుసుకున్నప్పుడు కూడా ఎంతో సందేహాలు మళ్ళా అందులో కూడా. అవునా! యెస్. ఇది అనుభవాలొస్తున్నాయా? ఆ అనుభవాలు ఇవన్నీ ఏం కాదండి. మనం ఒక్కటే మనం చెయ్యాలి అంతే. చేయాలి. అవి వాడంతటవే వస్తవి. మనం చేయవలసింది చేస్తే రావాల్సినవి వస్తాయి. అంతే వస్తాయి. మనం ముందుకెళ్ళాల్సిందే. ఇప్పుడు చూడు పత్రి సార్ ఒకటే అంటారండి. అనుభవాలు లేకపోవడం కూడా పెద్ద అనుభవం అంటారు. ఆ! ఎందుకంటే అవి గూడా జన్మల నుంచి సాధన మనకొక చేసిన వాళ్ళు జన్మలో అయిపోయుండొచ్చండి అవి గూడా. అయిపోయి ఉండొచ్చు. ఆ! హ్మ్. అయిపోయి గూడా ఉండొచ్చు. అనుభవాలు ఇప్పుడు ఒక్కళ్ళకి ఒకలాగుంటాయి, ఒకళ్ళకి ఒకలాగుంటాయండి. అందరికి ఒకేలాగా ఏముండవు. మన ఉంటాయండి. మన శరీరతవాన్ని బట్టి, మన ఆత్మస్థితిని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటది. వాళ్ళకొచ్చిందే ఇలా ఉండాలి, వీళ్ళకొచ్చింది ఇలా అట్లా ఏముండదు. వాళ్ళు చేసే ధ్యానం బట్టి అది మారుతూ ఉంటది అట్లా. మనకేందంటే సంసారంలో నిర్వాణం భోగశాస్త్రం అని చెప్పారు. ఏందంటే సంసారంలో కూరుకుపోయి ఉండకూడదు అందులో. అందులో ఉండాలి. తప్పదు. మన కుటుంబం అన్నాక తప్పదు గదండీ! భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ తప్పదు. అన్నీ ఉండాలి. కానీ అందులోకి ఎడిట్ అయిపోకూడదు ఉండాలి. మన పని సమతుల్యంగా మనం ఉండాలి. చేసుకోవాలి. అంతే గదండీ! మనం ఒక సమతుల్యంగా స్టేజ్‌కొచ్చిన ఉండాలి. తర్వాత గూడానండి ఇప్పుడు ఇంకా అందులోనే ఉండి, ఇంకా అందులోనే కూరుకుపోయి, ఇంకా మన వాళ్ళనంతా ఇబ్బంది పెట్టడమేనండి అది. ఒక విధంగా. వదిలేసేయాలంతే. మన పని మనం జేసుకోవాలి. మనం ఈ మార్గంలోకొచ్చాం. మన పని మనం జేసుకోవడమే ఇంకా. ఇంకా మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినామంటే చీపు అంటారు. అంతవరకు తెచ్చుకోకూడదు. అంతే కదండీ! మనం ఉన్నంత ఉంటే ఇంకా మనకెంతో గౌరవం ఉంటుంది. మరీ ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి, అప్పుడు ఏది జరగాలో అది జరుగుతది. అందుకోసం
అన్ని సమపాలనే ఎంత ఉండాలనో అంత మన వివేకంతోని మనం నిర్ణయించుకోవాలండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం అనుకో మేడం, వాళ్ళ కావద్దండి. విషయాల్లో వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకెలా తెలుస్తుంది? మనకు వాళ్ళకి అనుభవాలు అవసరం ఉన్నంత రాకుండా వరకు మనం చెప్పాలి అంతవరకే. ఆ! మన అవసరం అనుభవం ఎంత వాళ్ళకి వరకో రావాలి. కింద అంతవరకే. పడాలి, పైకి లేవాలి. కింద పడాలి, ఆ! పైకి లేవాలి. అప్పుడే వాళ్ళకి అనుభవ జ్ఞానం ద్వారానే ఆ జ్ఞానం వస్తది. పొందగలరు. ఆ! అందువల్ల మనం ఒక లిమిటేషన్‌కి మాత్రమే మనం ఇన్వాల్వ్ అవ్వాలి వేరే వాళ్ళ అంతే. విషయాల్లో. మన అవసరం ఎంత వరకో అంతవరకు మనం మన ధర్మం మనం నిర్వర్తించాల్సింది. ఓకే. కానీ ధర్మం నిర్వర్తించడం వేరు. ప్రతి దాంట్లో తలదూర్చి అధిక పెత్తనం చేయడం వేరు. వేరు. అది వేరండి. అది వేరు. మరి ఏందంటే ఎందుకంటే ప్రతి వాళ్ళకు వాళ్ళొక స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళది తెలుసు వాళ్ళకు. ఎవరిది వాళ్ళకి తెలుస్తదండి. ఒక దెబ్బ తగిలిందనుకోండి ఇంకోసారి తగిలించుకోరు. అంతే కదండీ! అనుభవం అంతేగా. రావాలా వద్దా? అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానమే లేదండి అందుకే మాస్టర్. అంతే గదా! సంగీతంలో గూడానండి. నేను ఈ సంగీతం నాకొచ్చింది. చెప్తూనే ఉంటాను. ఓకే. ఇప్పుడు ఇందులో గూడా చెప్తున్నానండి. మీకు తెలుసా? నేను ఇందులో తెలుసు మేడం. ఆ! అప్పుడు క సుధాకర్ సార్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చూసాను. ఆ! అప్పుడే ఇప్పుడు తెలిసింది మీరు సంగీతం చేయిస్తున్నానండి. నేర్పిస్తారు ఆ! అని. చెప్తున్నాను. కర్ణాటక సంగీతం చెప్తున్నానండి. కర్ణాటక సూపర్ మేడం. సంగీతము మళ్ళా వీణ వీణ అవును. ప్రాక్టీస్ చేస్తా అండి. నేను హ్మ్. 45 సంవత్సరాల క్రితం నేను నేర్చుకున్నానండి. ఓహ్! సూపర్ మేడం. ఆ! ఇప్పటి వరకు అసలు ఒక్క రోజు కూడా మిస్ చెయ్యను. హ్మ్. సూపర్. దానికి ఒక టైం పెట్టుకుంటండి. నాకు ఈ 11 నుంచి 12:30 దాకా దీని టైము. ఆ టైంలో ఇంకేది చెయ్యను. ఇంకా ఇది దీనికోసం టైము. అట్లా. నాకొచ్చింది చెప్తానండి. ఇప్పుడు అంతే కదండీ. సుధాకర్ సార్ అడిగారు చెప్పమని. చెప్తున్నానండి. ఆదివారము, బుధవారం 6 నుంచి 7 వరకు చెప్తున్నానండి. ఓకే. మనకు వచ్చింది మనము పంచాలి గదండీ! పంచాలి. ఆ జ్ఞానం ఎట్లా పంచాలో ఇది గూడా పంచవచ్చు మనం. ఇది అంతే పంచితేనే పెంచబడుతుంది. లోపల ఉంచకూడదు. ఆ! మనకేదైతే తెలుసో అది లోపలే ఉంచుకోకూడదు. బయటికి అందరికి తెలియపరచాలి అని చెప్పి అంతే గదండీ! ఆ! ఆ! మనకు అది కూడా ఉపయోగమేనండి. మనకు మంచి చెప్పడం వల్ల గూడా ఇప్పుడు విశుద్ధి చక్రం మనం ఓపెన్ అవుతుంది జ్ఞానం మేడం. కూడా చెప్తుంటానండి. ఎదుటి వాళ్ళకి చెప్పడం కాకుండా మనం కూడా దాని నుంచి మనం ఎదుగుదలకు మనకు ఉపయోగపడతది. నేను విశుద్ధి వాకింగ్ చక్రం ఓపెన్ అవుతుంది. విశుద్ధి చక్రం దగ్గర అవునండి. మనకి కర్మ ప్రక్షాళన జరుగుతుందన్నమాట. నేను వాకింగ్‌కి పోతే గూడానండి ఎక్కడ మనకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేను ముందు గమనిస్తానండి. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా మాట లోపల. అది లౌక్యం అంటే చెప్తున్నానండి. మనము హ్మ్. వాళ్ళని అబ్జర్వ్ చేయాలండి. చేసి యెస్. వాళ్ళకి అర్థమైతుందనుకోండి, మనం ప్రొసీడ్ గావచ్చు. మనం లేదనుకోండి, వాళ్ళకి కొంచెము విముఖతగా ఉందనుకోండి స్టాప్. అంతవరకే. అంతే. ఆ! అంతే. వాళ్ళకి మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గూడా లౌక్యంగా మనకు అర్థమయ్యేదిగా మనం దానివల్ల ఉపయోగాలు, దానివల్ల మనం ఏం పొందుతున్నాము, మనకేమొచ్చింది, మనం ఆచరిస్తుంటే మనం ఎట్లా అనుభవాలు, ఇంకా ఇవన్నీ మనం కొంచెం కొంచెం చెప్తుంటే మనం ఒక్కసారే వాళ్ళ మీద కుప్పించకుండా, కొంచెం అట్లా టచ్ చేసి చేస్తుంటే అట్లా ఇంట్రెస్ట్‌గా అవసరమైనంత మేరకు నేనండి ఒక్కళ్ళతోని మొదలుపెట్టానండి అక్కడ. అంటే ఒక్కళ్ళు నన్నడిగారు. ఒక్కళ్ళతోని మొదలుపెడితే, ఒక్కళ్ళ నుంచి ఇద్దరు, ఇద్దరు నుంచి ముగ్గురు. ఇప్పుడు నేను పోతేనండి వాకింగ్‌కి పోతే వాకింగ్‌కి పోయినట్టుండదు. ఏదో చెప్పడానికి పోయినట్టుగా అట్లా ధ్యాన అయిపోయింది. ప్రచారం మేడం. ఆ! అదే అట్లా అయిపోయింది. ధ్యాన ప్రచారం. మన పాదాలు ముందుకు సాగాలి అంటే ధ్యానం కోసం సాగాలి. అంతే కదండీ. అది. అని ఇంకా హ్మ్. ఇవన్నీ ఏంటంటే మనం ఎంత ముందుకు ఈ పాకశాస్త్రం గురించి కూడా చెప్పారండి. పాకశాస్త్రం కూడా మనకు మన శరీరానికి ఏది అవసరమైన తీసుకోవడం ఒకటి. అది మనం ఎంతో శ్రద్ధతోని చేసుకోవడం ఒకటండి. మళ్ళా ప్రేమతోని చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళకి పెడితే కూడా వీళ్ళు మంచిగా తినాలి, వీళ్ళు సంతోషంగా తినాలి అన్న భావన ఉండాలి. ఏదో చేశాం కదా! పడేసాం కదా! అని కాకుండా. అంత శ్రద్ధ ఉండాలి దాని మీద. అంతా ఉండాలి. ఇవన్నీ మనం గమనిస్తూ ఇవన్నీ ధ్యానం వల్లేనండి. ఇంకేందంటే మనకు తెలవకుండానే మనల్ని మారాలి, మారాలి కాదండి. మన లోపల మనకు తెలవకుండా మార్పనేది వస్తది. నాదైతే నాకు వస్తుంది. తెలుస్తుందండి. నాకు అందరి గురించయితే నాకు తెలియదు. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది మేడం. అందరి గురించి మనకెట్లా తెలుస్తుంది? ఇక్కడ నాదైతే మనం ఎంతమందున్నాం? నాదై ఇక్కడ జూమ్‌లో మనం ఎంతమందున్నామండి? ఆ! ఎంతమందుంటే అంతమంది వాళ్ళకి తెలుస్తుంది తప్ప వాళ్ళందరి తెలుస్తుందండి. గురించి మనకేం నాకు తెలీదు. నాలో వచ్చిన అది వాళ్ళ ఆత్మ ప్రయాణం అన్నమాట. ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాము, ధ్యానంలోకొచ్చాక ఎలా ఉన్నాము అన్నది నాకు అవగతం అయితుందండి బాగా. పర్టిక్యులర్‌గా తె తె నేను ఇట్లా ప్రయత్నపూర్వకంగా మారాలి అని కాదు. మనం ధ్యానం చేస్తుంటే మనకు మార్పన్నదొస్తుంది. సహజంగా వస్తుంది. ప్రవర్తనలో మార్పు, మాటలో మార్పు
ప్రతి విషయంలో మార్పు. అది మార్పన్నది బాగా హ్మ్, అర్థమైతుందండి. ఇంక మనకు ఈ చూడటం గానీ, ఈ వినడం కానీ, మనము ఈ శ్వాస ఒకటి తీసుకోవటం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మాట్లాడటము, ఈ పంచేంద్రియాలు గూడా అన్నీ ఏది జరగడానికైనా కారణం మన మనసే. ఆ మనసును ఏందంటే ప్రపంచం వైపు గాకుండా మనము ఆత్మ వైపుకు తిప్పుకొని అంతరంగ ప్రయాణం చేసుకుంటేనండి, అప్పుడు మనము జ్ఞానాన్ని పొందగలుగుతాము. జ్ఞానం అనేది ప్రజ్వరిల్లినప్పుడే అది కర్మలన్నవి ప్రక్షాళన జరుగుతుంది. ఏదో చేసినమా కాకుండా ప్రజ్వరిల్లడం అంటే అది ఉప్పెత్తున లేవాలి. ఎంత ఎంత చేస్తే ఎంత కష్టపడుతునండి అలా వచ్చేది. ఇవన్నీ చాలా విపులంగా చెప్పారండి. చాలా బావుంది. ఈ మాస్టర్స్ మీరు మీ లోపల మీకెవరికైనా సందేహాలున్నా మీరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడొచ్చండి సార్. సుజాత మేడం ఆత్మ ప్రణామాలు మేడం. ఏంటండి? ఏమంటారు? ఆత్మ ప్రణామాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడానండి. తర్వాత మరి ఈయన మా హస్బెండ్ అండి. అవునండి. ఆ! నే అవును. నమస్కారం అండి. నమస్తే మేడం. నేను చెప్పండి. మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను. 1 ఇయర్ నుంచి మీ క్లాస్ వింటున్నాం మేము. అవునా అండి? మేడం గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు. సూర్యావతి పేరు. హుహు. సూర్యావతి మాట్లాడు. నేను పెట్టుకుంటూ మాట్లాడు. మాట్లాడండి. మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామం. ఈ మేడం. రోజే ఫస్ట్ టైం మాట్లాడు. మన సూర్యవతి. చాలా బాగా అర్థమయ్యింది. అంత క్లియర్ గా ఉంది. జనరల్ లాంగ్వేజ్ గా ఉంది. ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్పడం కూడా ఏంటంటే మనకి మనం మనసుకు తెలుస్తుంది. మనం అందులో ఉన్నామా, చేస్తున్నామా లేదా, బయటకు తెలియటం కాదు. మనకు తెలుస్తుంది. ఇది నేను ఈ తప్పు చేస్తున్నాను. నేను ఇది బయటకు చెప్పక్కర్లేదు. నాకు నాకు తెలుస్తుంది. అంతే. ఎక్కడ కరెక్ట్ గా ఉన్నానా, ఎక్కడ తప్పు మాట్లాడుతున్నా. నువ్వు అన్నావు చూసావు, వంట చేసేటప్పుడు కూడా మనం మనసు పెట్టి చేస్తే అది ప్రసాదం అవుతుంది. అన్నయ్య ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు నాకు, ఇట్లా ఇట్లా అని చెప్పని. నేను ఓకే. నాకు ఫస్ట్ గా ఆపితే నువ్వు మాట్లాడాలనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ టైం అనే మాట్లాడటం కుదరదు అని అంటే అన్నయ్య అన్నాడు, ఆ బిడియం పోతుంది ఒకసారి, ఆ తర్వాత కాదు ఇప్పుడే మాట్లాడు అంటున్నాడు. అంతే చాలా ఇప్పుడే బాగా మరి. చెప్పావు. అస్సలు హార్ట్ టచ్ మళ్ళీ ఇంకొకసారి వినాలనిపిస్తుంది. ఇది శ్రావణికి కూడా పంపిస్తా. ఓకే. ఈ ఈ వీడియో క్లాస్ వస్తుంది 10 నిమిషాలు మా సూర్యవతి. కోసం విన్నానేమో అనుకుంటున్నా. ఈ వీడియో వస్తుంది. ఈ వీడియో నీకు నేను షేర్ చేస్తాను తర్వాత. అదే చెప్తున్నాడు ఇప్పుడు అన్న, యూట్యూబ్ లో వస్తుంది. తను శ్రావణి ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ఉందిగా, అది వింటుంది అని చెప్పని. నాకు మళ్ళీ ఇంకొకసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ వినాలనిపించింది. ఎందుకంటే నాకు ఆ నిజంగా. గురువు గారు చెప్పింది ఏంటంటే నాకు అంత అంటే ఆ అదే లాంగ్వేజ్ కొంచెం అర్థం కాదు. నువ్వు చెప్పింది ఏంటంటే మన రియల్ గా జరిగే ఎగ్జాంపుల్స్. సరళమైన భాషలో అనుకో, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉండేవాళ్ళు అదే ఉంటారన్నమాట. అంటుంది. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. అది నువ్వు చెప్పేది ఏంటంటే ఈజీగా ఎగ్జాంపుల్ అర్థమయ్యేలాగా. చెప్పినప్పుడు మనకి ఉమ్. ఇది మనకి సంబంధించిన ప్రతి విషయంలో నాకు సంబంధించినవి అన్నీ అనిపించినాయి అసలు చెప్పినవి. చాలా బాగా చెప్పావు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ అదే సూర్యవతి. చెప్తున్నా. అదే అంటున్నాను, రోజు వస్తుంది క్లాస్, ఈ టైంకి వస్తుంది, నువ్వు ఇట్లా విను, నీకు అర్థమవుతుంది, నెమ్మదిగా అలవాటు అవుతుంది నీకని చెప్తున్నాడు అన్నయ్య. అంటే అవునవును. లేదు, నాకు చాలా అసలు కడిచి కదల్లా, మేము స్టార్టింగ్ నుంచి వింటున్నాం నీ క్లాసు. ఓ. చాలా బాగా థ్యాంక్ చెప్పావు అసలు. అస్సలు యూ. ఓకే. ఏంటంటే ఆ అద్దుకుని కనెక్ట్ అయింది, అర్థమవుతుంది ప్రతి వర్డ్, ఉమ్. ప్రతిది. నువ్వు ఆ లాంగ్వేజ్ లో చదివితే అర్థం కాదు, నువ్వేంటంటే జనరల్ లాంగ్వేజ్ లో చెప్పేటప్పటికి బాగా అర్థమైంది నాకు. పుస్తకంలో ఇప్పుడు చదివావు మనం చూసావా, దానికి అర్థం తెలియదు. కానీ నువ్వు చెప్పినప్పుడు కొన్ని ఇప్పుడు పాణి అని అవి చెప్తున్నావు, అప్పుడు అర్థమైంది పదాలకు అర్థం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అవి అర్థమైంది. ఎనిమిది ఎనిమిది రకాలు చెప్పావు చూసావా, అవి ఉమ్. అర్థమైంది. వివిధ రకాల క్షేత్రాలు. మన శరీరంలో అవయవాల గురించి ఏ పనులు చేస్తాయి, అంత రియల్ గా జరిగేదే మనకి తెలుసు. ఉమ్. కానీ ఒక గురువు దగ్గర తెలుసుకోవటం వేరు, మనకి మనము తెలుసుకోవటం వేరు. అది ఇంకొంచెం అర్థమైంది, వివరం తేడా తెలుస్తుంది. అర్థమైంది. థ్యాంక్ యూ చాలా బాగా సూర్య. చెప్పేవారు. బాగా చూడటం కాదు, నేను మారడానికి అది, నేను నెమ్మదిగా స్టార్ట్ ఓకే. అవుతుంది అది. ఈ క్షణం నుంచి నువ్వు ప్రయత్నించు. అదే 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 ఓకే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సూర్యవతి. ఓకే. ధన్యవాదాలు సుజాత మేడం గారు. చెప్పండి సార్. చాలా రోజులైంది మేము మీ క్లాస్ చూసి. ఏంటండి? మీ క్లాసు అటెండ్ అయ్యి చాలా రోజులైంది, ఇవాళ చూసామంటున్నా. ఇవాళ చూసే అవునండి. మళ్ళా తీసుకుంటా అండి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి ఇద్దాం మేడం. ధన్యవాదాలు. అందరికీ ఆత్మ ప్రణామాలండి. రామకృష్ణ సార్. మేడం రామకృష్ణ సార్ మాట్లాడతారేమో అడగండి. కెమెరా ఆన్ చేశారు.
చూడండి ఇంకా మాస్టర్స్ మాట్లాడతారండి ఎవరైనా మాట్లాడండి. మోక్షలత మేడం. మాట్లాడండి సార్. హలో సార్ డిస్టర్బెన్స్ మేడం వస్తుందండి. డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ మాట్లాడండి సార్, చెప్పండి సార్. వాయిస్ వినిపిస్తుందా మేడం మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. మేడం ఇది అంటే మన బాడీ మన ఆత్మ అంతా సృష్టి నుంచి అంటే యూనివర్స్ నుంచి వస్తుంది మేడం. Yes, sir. అంటే ఇది మనది కాదు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ మనది కాదు. యూనివర్స్ నుంచి ఆ యొక్క యూనివర్స్ నుంచి వచ్చే ఆ శక్తి వల్ల మన శరీరంలో ఉండే ఈ అవయవాలన్నీ కూడా ఆ యొక్క అలా కాదు. శక్తిని తీసుకుంటుందండి. యాక్చువల్ గా మనం అంటే మనం క్రియేట్ చేసుకోలేదు. మనల్ని మనం క్రియేట్ చేసుకున్నాము. అలా కాదు మేడం. ఇప్పుడు మనం అంటే మనంతటా మనం సృష్టించలేదు మేడం. ఆటోమేటిక్ గా మనం అంటే యూనివర్స్ నుంచి వచ్చినాం కదా మనంతా. ఎస్ సార్. మన అంటే మన లోపల ఉన్న ఆత్మ కూడా గాడే కదా. అవును, అదేగా మనం చెప్పుకున్నాం ఇందాక, ఆత్మలో నువ్వు భగవంతుడిని చూడు అని చెప్పి అందుకోసమే మనం. అంటే ఏది మనది కానప్పుడు కర్మలు ఎలా ఉంటుందా మేడం? అంటే ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ కదా. మనం సృష్టించింది కూడా మనం కాదు, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ కదా. అంటే యూనివర్స్. ఎందుకంటే ఆత్మ అనేది మొట్టమొదటి ఆత్మ శరీరం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆత్మ కూడా కొంత జ్ఞానం లేక భూమి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కర్మలు ప్రోగేసుకుంటుందంట సార్. ఆ కర్మలు ప్రోగేసుకోవడం వల్ల ఏంటంటే మరి ఈ భూమండలం మీద కొన్ని సరికాని పనులు చేస్తూ ఉండవచ్చు, సరైన ఆలోచన చేస్తూ ఉండకపోవచ్చు, వాటి వల్ల మరి పరులను ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. దాని ద్వారా కర్మలు ఏర్పరచుకుంటూ ఉంటుంది అనమాట. సో దానివల్ల నెమ్మదిగా జన్మకి అది కర్మను ప్రోగేసుకుంటూ ఉంటుందని చెప్పి అంటారు మాస్టర్లు. ఈ కర్మ ప్రోగేసుకోవడం అనే విధానం ఎలా మనకు అర్థమవుతుందంటే, అంటే మనకి ఇన్నర్లో అర్థం అవ్వాలంటే ధ్యానం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. అందుకే ధ్యానం చెయ్యి అని చెప్పి చెప్తారు సార్. అంటే ఇప్పుడు మనము మరణించిన తర్వాత మన కాన్షియస్ ఉంటుందా మేడం అసలు యాక్చువల్గా? కాన్షియస్ ఉంటుంది సార్. ఆత్మకి చావు అనేది లేదు కదా. ఓకే మేడం. అంటే ఇప్పుడు మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ కాన్షియస్ అనేది ఉంటుందా మేడం? దానికి మనం అంటే మరణించిన తర్వాత అంటే ఈ కాన్షియస్ లో ఉన్నాము అనే ఐడియా ఉంటుందా, లేకపోతే మళ్ళీ డిఫరెంట్ అయిపోతుందా? ఆత్మ డిఫరెంట్ అయిపోతుంది. ఈ శరీరం గురించి ఆత్మ ఏం ఆలోచించదండి. అంటే ఓకే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాను, ఈ సోల్ వెళ్ళిపోతుంది. ఈ సోల్ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏమైనా జన్మ తీసుకోవాలి, ఈ శరీరం తీసుకున్నాక ఏమైనా కర్మలు ఏమైనా ఏర్పరచుకుందానని చెప్పి పరీక్షించుకొని మరలా ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తే మాత్రం మరలా ఆ యొక్క ఆత్మ మరలా లెసన్ తీసుకుంటుందంటండి. ఆత్మలోకాల్లోకి వెళ్ళి మళ్ళీ ఉన్నతమైన ఆత్మలతో మరి మరలా నేను జన్మ తీసుకోవాలా, నా కర్మలు ఇంకా నేను ప్రోగేసుకున్నాను అనే విషయం తెలుసుకున్న తర్వాత మరలా ఇంకో కొత్త శరీరాన్ని ఎంచుకుంటుందంటండి ఆత్మ. అయితే నేను మెడిటేషన్ చేసినప్పుడు ఇదే ఫైనల్ అని చెప్తుంది మేడం నా లైఫ్. నా ఇంట్యూషన్ ఇదే ఫైనల్ అని చెప్పేస్తుంది నా లైఫ్. అవును సార్, అనిపిస్తుంది మనకి ధ్యానంలో వస్తుంది అనుభూతి. ఎందుకంటే నాకు కూడా ఈ జన్మే నా లాస్ట్ జన్మ అని. మరి లాస్ట్ జన్మ అవడం అంటే మనకి ఎన్నో గుణాలు ఉన్నాయి, మనలో ఇంకా ఎన్నో క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీ లైఫ్ అంతా మనం జీవిస్తున్నావా లేదా అనే ఈ ఆత్మ పరిశీలన వల్లనే మనకు అది వస్తుంది అనమాట. ఈ లైఫ్ నాకు లాస్ట్ లైఫ్, ఇంకా నాకు లైఫ్ అనేది లేదు అన్న భావన అనేది. ఈ ధ్యానం సుధాకర్ సార్ వల్ల పత్రిజీ వాళ్ళు వచ్చారు మేడం ఈ ధ్యానానికి. శ్వాస మీద అనేది ఒక 1 year అవుతుంది చేయబడి. గతంలో అన్నిటికీ భయం అంటూ ఉండేది మేడం. అంటే అనేది తెలియదు అప్పుడు. అంటే ఏదో దేవుడు అంటే ఏదో విగ్రహాల్లో ఉండడం, గుళ్ళలో ఉండడం అని అనుకునేవాడిని. నేను లోపల ఇన్నర్ లో ఉండడం నేను మెడిటేషన్ ద్వారా తెలుసుకుంటున్నాను. అంటే అంత ఏదైనా సరే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే అది మనకి అది ఓల్డ్ అవుతుంది మేడం. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటే కదా అది కొద్ది రోజుల తర్వాత పాతగైపోతుంది. అది ఎవ్రీథింగ్ అంతా పాతగైపోతుంది, ఆనందం అనేది ఉండదు. కానీ మెడిటేషన్స్ కి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి భయం అనేది లేదు. అంటే మరణం అనేది వస్తుంది అని అంటే అది క్యాజువల్ అయిపోయింది, క్యాజువల్ గా తీసుకోవాల్సి వస్తుంది. సార్ మీరు స్ట్రక్ అయ్యారండి మేడం. సార్ వీడియో స్ట్రక్ అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా సార్, లాస్ట్ లో మన లోపల ఏం జరుగుతుంది, మీ లోపల ప్రయాణం చేయగలిగారు కాబట్టే మీకు భగవంతుడు అనే ఎవరు గుళ్ళల్లో గోపురాల్లో లేదు,
నేను భయపడినందు వల్ల వచ్చే లాభం లేదు, నష్టం లేదు. ఆ భయం నన్ను ఎన్నో విషయాల నుంచి వెనక్కి పంపేస్తూ ఉంది. ఆ భయం అనేది మన మనసు రూపంలో ఉండి మనల్ని వెనక్కి పంపేస్తూ ఉంటుంది తప్ప, మన ఆత్మ మనల్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అది అడ్డుకుంటూ ఉంటుందనమాట. అందుకోసమే మీరు చక్కగా సాధన చేశారు కాబట్టి, నేనే భగవంతుడిని, భగవంతుడంటే ఎక్కడో లేడు, ఒక రూపంలో లేడు, రాముడు, శివుడు ఇట్లా రూపాల్లో లేరు అని మీరు తెలుసుకోగలిగారనమాట. అదే ముందు మామూలుగా మనం ధ్యానంలోకి రాగానే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, మరి నువ్వే భగవంతుడు అని అంటే, మనం ఎట్లా భగవంతుళ్ళు అవుతాము అని అంటారు. మరి ఎట్లా భగవంతులు అవుతాము అంటే, ధ్యానం చేస్తే మాత్రమే ఆ అనుభూతి మనం చెందగలుగుతాము. ఎందుకంటే వాళ్ళల్లో ఉండే గుణాలు ఏముంటాయి? ఇప్పుడు అమ్మవార్లు మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. శివుడిలో ఉండే లక్షణాలేంటి? అమ్మవారిలో ఉండే లక్షణాలేంటి? మనం చెప్పుకున్నాం. మరి ప్రేమ, కరుణ, దయ, జాలి ఈ గుణాలన్నీ కూడా మన దేవీ దేవతల్లో ఉంటాయి అని చెప్పని అంటారనమాట. మరి ఏ పరిస్థితుల్లో అయినా సరే, మనం ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనం ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ గుణాలతో ఉన్నావు? సహజంగా నువ్వు కోపతాపాలతోనే, రాగద్వేషాలతోనే ఉన్నావా? లేదంటే నేను పరమాత్మనే అనే భావంతో ఉండి, ఇవి నా యొక్క ఆత్మ పరిశీలన కోసం వచ్చినవి మాత్రమే అనే ఎరుకలోకి నువ్వు రాగలిగావా? అనే విషయం తెలుసుకోవడం ద్వారా మనం భగవంతుడిని నేనే, సర్వజీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటామండి. అప్పుడే మనకి మమాత్మ సర్వభూతాత్మ అనేది అప్పటిదాకా ఒక చిన్న పదంలా ఉంటుంది. కానీ ఆ పదం అనేది మన జీవితంలోకి అనుభవపూర్వకంగా అర్థమవ్వాలి అంటే, మనం అంతరంగంలో తెలుసుకోవాలంటే ధ్యానమే శరణ్యము. ఆ ధ్యానం శరణ్యం అవ్వాలి, ఈ జ్ఞానం నువ్వు పొందాలి అంటే నాడీమండల శుద్ధి జరగాలి నీకు. నాడీమండల శుద్ధి జరుగుతూ ఉన్న కొద్దీ మనకి అంతరంగంలో ఏం కలుగుతుందంటే, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకునేది ఏదో ఉంది. ఇదే కాదు నా ప్రయాణం ఇంకా ఉందనే విషయం మనం ఎరుకలోకి తెచ్చుకుంటాం సార్. కరెక్ట్ మేడం. మీ ప్రయాణం కూడా మేడం నేను అంటే సడన్ గా నా జాబ్ పోయింది మేడం. సడన్ గా ఈ ధ్యానంలో 4 months అంటే కుండలి శుద్ధి అవుతుకుంటూ వచ్చి నాకు తెలియదు మేడం. సుధాకర్ సార్ ఒకసారి వీడియోలో చూస్తున్నాను, ఆ సిమ్టమ్స్ అనేవి నాకు సేమ్ సూటబుల్ అయినాయి. నేను అప్పుడు ఆలోచించిన, నేను సేమ్ ఈ సిచ్యువేషన్ ఇలా వస్తుంది నాకు అని చెప్పేసి 3 o'clock మెల్కి రావడం స్టార్ట్ అయింది మేడం. 3 o'clock నుంచి నాకు మెడిటేషన్ ఎలా చేయాలంటే పత్రి గారు కొన్ని వీడియోస్ చూసినాను. కానీ యాక్చువల్గా పత్రి గారు చనిపోయిన విషయం నాకు తెలియదు మేడం. అంటే నాకు అసలు మెడిటేషన్ గురించి ఐడియా లేదు. నేను కొన్ని సుధాకర్ సార్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత పత్రి సారి చూశాను. కొన్ని మెడిటేషన్ ఎందుకు అని చెప్పి ఒకసారి చేయడం ట్రై చేసేసరికి కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఒక 3-4 months తర్వాత అంటే నేను ఎంత ట్రై చేసినా ఆనెస్ట్ గా లైఫ్ లీడ్ అవుతుంటూ వచ్చింది. టైం అవుతుందా మేడం? పర్లేదు సార్, చెప్పండి. అంటే నా లైఫ్ మొత్తం హానెస్ట్ గా అవుతుంది, అన్ని స్ట్రగుల్స్ అవుతున్నాయి. కానీ నేను వేరే అసలు అంటే లైఫ్ అనేది ఒక ఏమంటారు సాఫీగా లేకుండా అయింది. అది ఎందుకు అయిందంటే ఈ మెడిటేషన్ రావడానికే కారణాలు అయినా అర్థమైంది. మెడిటేషన్ రావడానికి కారణం ఏందనుకుంటున్నారా? అంతే మేడం. ఎందుకంటే స్ట్రగుల్స్ లేకపోతే, మనిషికి బాధ దుఃఖం అనేది లేకపోతే దేవుని గురించి ఆలోచించరు. అంటే ఏమంటే లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు రిచ్ పర్సన్ జ్ఞానంలోకి వెళ్ళడం అంటే చాలా కష్టం. వెళ్ళాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళాలి. అది నా ఎక్స్పీరియన్స్, అందరి ఎక్స్పీరియన్స్ కాదు మేడం, నా ఎక్స్పీరియన్స్. సార్ చూడండి, కొంతమంది ఏమంటారంటే ధ్యానం చేస్తే మంచిది తెలుసుకో అంటే, నాకు ఇప్పుడు ధ్యానంతో పనేముంది, నేను బాగున్నాను కదా, ఫైనాన్షియల్ గా బాగున్నాను, మెంటల్ గా బాగున్నాను, నాకు ఎటువంటి స్ట్రగుల్స్ లేవు, ఎటువంటి బాధలు లేవు, నాకు అన్ని విషయాల గురించి నాలెడ్జ్ ఉంది, ఇంకా నాకు ధ్యానం ఎందుకు అంటారు. వాళ్ళకి ఏమని మనం సమాధానం పడతారంటే, ధ్యానం చేస్తే ఇప్పుడు దాకా నువ్వు అద్భుతంగా ఉన్నావని అనుకుంటున్నావు కదా, అప్పుడు నువ్వు మహా అద్భుతంగా నువ్వు తయారవగలవు. ఆ మహా అద్భుతంగా తయారవడం అంటే ఏంటో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. మరి నువ్వు తెలుసుకోవడం ద్వారా నువ్వు 10 మందికి నువ్వు తెలియపరుస్తూ ఉంటావు కాబట్టి, నువ్వు బాగున్నావు, బాగోలేదు నువ్వు ప్రాపంచికంగా చూడుకోవద్దు. ఆత్మపరంగా ఎదిగావు అనే విషయం నీకు అర్థం కాక, నేను బాగానే ఉన్నానే, నాకు ఉద్యోగం బాగుంది, డబ్బు సంపాదన బాగుంది, ఇల్లు వాకిలు ఉంది, నాకెందుకు ధ్యానం అనే పదాలు ఉపయోగిస్తారు సార్ చాలా మంది. కానీ ధ్యానం సాధన ఒకటంటూ మీరు చేయటం మొదలు పెడితే మీకు కొన్ని పరీక్షలు వస్తాయి సార్. ఎట్లా అంటే, మరి అప్పుడు దాకా మీకు ఏ అనుభవం ఉండదన్నమాట. ఒక ఉద్యోగం లేదనో, ఒక డబ్బు సంపాదన తగ్గిందనో, లేకపోతే ఇంకో అనారోగ్య సమస్యనో, ఆ అనుభవాలు మీకు లేవనుకోండి. అంటే మనకి కొన్ని పరీక్షలు అంటే మనం ఆత్మపరంగా ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి చాలా పరీక్షల ద్వారా ఇటువంటివి వస్తుంటాయండి. అట్లా వచ్చినప్పుడు మనం ఎరుకలో ఉండగలగాలి. ఓకే,
నాకు ఇది వచ్చింది, ఇప్పుడు నేను అంత ముందులాగా నేను టెన్షన్ పడుతున్నానా, దీన్ని కూడా సమతుల్యంగా నేను తీసుకోగలుగుతున్నానా, ఇది నాకు పరీక్షగా వచ్చిందా అనే ఎరుకను మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం అన్నమాట ఈ సమయంలో. మేడం ధ్యానంకి వచ్చిన తర్వాత నా జాబ్ పోయింది, కానీ గ్రోత్ అనేది మా వైఫ్ నుంచి గ్రోత్ ఎక్కుతుంది, నా బాబు నుంచి గ్రోత్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. ఐడియా చేస్తే నాకు ఈ జాబ్ లేకుండా నేను ఇలా ఎందుకున్నాను నాకు ఆలోచిస్తే అది ఎప్పుడైతే డోర్స్ అన్ని క్లోజ్ అయ్యా మళ్ళీ దాంట్లో ఒకటి తెరుచుకుంటూ వస్తున్నాయి. ధ్యానం అంటే క్రియేటర్ అని నాకు అర్థమైంది మేడం. ధ్యానం చేసే వాళ్ళు క్రియేటర్స్ అని అర్థమైంది. సార్ ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోండి సార్. సపోజ్ మీకు జాబ్ ఉంది, మీరు జాబ్ లో ఉండి ఫుల్ రెస్ట్లెస్ గా ఉన్నారు, అప్పుడు మీరు ధ్యానం చేయలేరు కదా. ఇంకోటి మేడం ఏం చేస్తారంటే ఇట్లాంటి కొన్ని పరీక్ష పెడతారండి. చెప్పండి. అయితే ఇంకోటి మేడం, డార్క్ లైఫ్ అనేది ఎన్లైట్మెంట్ రెండు ఉంటాయి మేడం. డార్క్ లైఫ్ అంటే ఉదయం 9 o'clock పోయినట్టు 12 గంటలకి వస్తుంది. 9 o'clock కానీ 10 o'clock సిటీ లైఫ్ మేడం. మనకి జ్ఞానం గురించి డిప్రెషన్ ఉంటది, స్ట్రెస్ ఉంటది, ఇతరులని స్ట్రెస్ చేసి దాన్ని ఏమంటారు మేడం, దాన్ని ఏమంటారు డెవలప్ చేసుకోవడం కోసం ఎంతో చేస్తూ ఉంటారు. ఆ డార్క్ లైఫ్ అనేది ఎప్పటికి కూడా ఎన్లైట్ అవ్వలేదు. ఆ డార్క్ లైఫ్ నుంచి బయటకు రావాలంటే మాకు జ్ఞానం చేయాలి. ధ్యానం చేసి కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాకు కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నాకు జాబ్ లేదు, అయినా నాకు ఎలాంటి ఫియర్ లేదు. నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో రకమైన ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. ధ్యానం అంటే క్రియేటింగ్ మేడం, జస్ట్ క్రియేటర్స్. నార్మల్ గా ధ్యానం చేయని వాడికి చేసేవాడికి ఏంటంటే, ధ్యానం చేసేవాడు క్రియేటర్ అంటే దేనైనా సృష్టించగలుగుతాడు. ఇప్పుడు మన పత్రిజీ గారు ఎలా సృష్టించాడు, ప్రతి ఒక్క మాస్టర్ సృష్టించగలుగుతాడు. ఈరోజు జాబ్ లేకపోతే నేను జాబ్ నే సృష్టించచ్చు. గ్యారంటీ సార్, అది మీరు చేసి తీరుతారు. తర్వాత చూడండి, అతి కొద్ది సమయంలోనే మీరు అది చేసి తీరుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు ఇంకేదన్నా డౌట్ ఏదైనా ఎప్పుడైనా అడగాలి అంటే సార్, నాడీ మండల శుద్ధి జరిగే టైంలో మన బాడీలో వచ్చే వైబ్రేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి సార్. వాటిని చూసి భయపడే అపోహలు ఉంటాయి. ఉందా మేడం, 1 minute మాట్లాడచ్చు? మాట్లాడండి. ఇదిగో నా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది సార్. ఎప్పుడైనా అడగాలంటే ఫ్రీ టైంలో కాల్ చేయొచ్చు. ఓకే ఓకే మేడం, ఇది మెడిటేషన్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రావడం అంటేనే మన కర్మ ప్రక్షాళన జరగడం అండి. దానికి సింబాలిజం అన్నమాట. టూ మచ్ వస్తుంది అంటే వైబ్రేషన్ అంటే హెడ్ రోలింగ్ చాలా టూ మచ్ వస్తుంది సార్. టూ మచ్ ఏంటి, 4 much గా కూడా వస్తుంది అనమాట. వస్తుంది సార్. ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరుగుతుందండి. ఆ టూ మచ్ గానే జరగాలి, కొంచెమే జరగాలి, మనం ఓర్చుకునే విధంగా జరగాలి అంటూ ఒక లిమిట్ మనం పెట్టుకుంటే ఇది కాదండి. అదంతా కూడా అది శక్తి ద్వారా నడిపింపబడేది అనమాట ఆ ప్రక్షాళన అనేది. సో ఆ టైంలో ఆ యొక్క వైబ్రేషన్స్ అనేది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం, 10 మందికి 10 రకాలుగా ఉంటుంది సార్. అందువల్ల ఏంటంటే వచ్చిన సమయంలో నాకు వచ్చిన ఆ యొక్క వైబ్రేషన్ ద్వారా నేను ఎట్లా అంటే స్థితిని పొందగలుగుతున్నాను అనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ వైబ్రేషన్లో నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, దీనివల్ల నాకు వచ్చే జ్ఞానం ఏంటి, దీనివల్ల నేను పొందిన ఆ కర్మ ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటే మరి ఆ యొక్క ధ్యాన ప్రయాణంలో మీకు నెమ్మదిగా మీకు జ్ఞానం వస్తూ ఉంటుంది అనమాట. సార్కి నెట్ కనెక్షన్ ఇష్యూనా? మీరు ఒక పని చేయండి సార్, మీకు ఎప్పుడైనా ఇట్లా ఈ వైబ్రేషన్ తాలూకు ప్రతిరోజు ధ్యానం చేయండి, వదలద్దు. ఈ చేసే సమయంలో ఇటువంటివి చాలా కలుగుతూ ఉంటాయి గ్యారంటీ. మీకు ఎప్పుడన్నా ఏదైనా డౌట్ వస్తే నాకు వెంటనే కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారన్నమాట. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడుతారండి? క్లియరా సార్? డౌట్ క్లియర్ అయిందా?